హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ముఖేష్. ఈరోజు మరొక సరికొత్త ప్రయాణంలో భాగంగా మనం ఎప్పుడు ఆదివారం అమావాస్య తర్వాత ఆ రోజు పుట్టిన ఆడపిల్లలకి అది జరుగుద్ది ఇది జరుగుద్ది, లేదా ఏదన్నా కొత్త పెళ్లి చేసుకొని రాగానే నిమ్మకాయతోటి దిష్టి తీయడం, కొత్త వెహికల్ కొన్న దిష్టి తీయడం, ఇవన్నీ మీ ఇళ్ళల్లో చూస్తూ ఉంటారు. రెగ్యులర్గా మీ ఇళ్ళల్లో జరిగే ప్రక్రియలు నిజంగా ఇవన్నీ ఉన్నాయా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మనతో మంచి సమాధానం ఇవ్వడానికి ఈరోజు మన ముందున్నారు సన్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఓనర్ డాక్టర్ విక్రమాదిత్య గారు. నమస్తే అండి విక్రమాదిత్య గారు. సూర్యోస్మండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడే మిమ్మల్ని పరిచయం చేశా. దీనిలో క్వశ్చన్లోకి వెళ్ళే భాగంగా ముందు మీరు వెజిటేబుల్స్ తోటి ఏదో థెరపీ, వెజిటేబుల్ కూరగాయలతో వైద్య విధానం అనేది చేస్తున్నారంట. ఎట్లా ఉంది సార్ ఆ బిజినెస్? అది బిజినెస్ నేను కూరగాయలు అమ్మట్లేదు. మీరు కొంటున్నటువంటి కూరగాయల్లో ఉన్నటువంటి పోషక విలువల్ని వివరిస్తున్నాను. అంటే పోషక విలువల్ని వివరిస్తూనే మీరు ఇది బిజినెస్ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? అంటే లాభాపేక్ష అండి. మనం చేసే దానివల్ల అంటే మీరు అన్నది కరెక్టే, వ్యాపారమే. లాభం అంటే వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపారమే ఉండొచ్చు. బాగుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి, అసలు ఏం సార్ ఇదంతా ఉందా? ఆదివారం అమావాస్య అర్ధరాత్రి, అమావాస్య ఆదివారం వస్తుంది, సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది. ఏంటి స్ట్రాటజీ? గుడ్. ఇవాళ ఏ వారం అండి? సోమవారం. రైట్. ఇవాళ సోమవారం. ఇక్కడ అంటే ప్రధానంగా ఇంకా సోమవారము అనే దాంట్లో అంటే దీనికి ఆ సోమవారము నిన్న ఆది వారము అనేది ఒక రోజు, అంటే 7 రోజులకు ఒకసారి తిరిగి వచ్చేటువంటి దాన్ని ఒక సైక్లిక్ రియాక్షన్ వారం అన్నాం. ఇక్కడ సోమ ఆ హవర్ ఒక గంట కాలాన్ని హోర అంటాం కదా. అవును. అది హోర నుంచే హవర్ గంటగా మారింది. అవును. అంటే ఒక గ్రహం యొక్క ఆధిపత్యం భూమి మీద తన శక్తిని కేంద్రీకరించడాన్ని హోరగా తీసుకున్నారు. ఇవాళ ఉదయం సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి హోర చంద్రుడిది కాబట్టి ఇవాళ సోమవారంగా చెప్పబడింది. రేపు మంగళుడు, కుజుడు అనే గ్రహం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న సూటిగా చెప్తాను. అసలు ఆదివారం అమావాస్య మంచిది కాదంటారు. అంటే అదే సందర్భం అండి. ఆదివారం అనేది సూర్యుడి యొక్క హోరలోంచి వచ్చిందే. సూర్య యొక్క ప్రాభవం అధికంగా ఉంటుంది. అందుకని ఆదివారం అంటే మొదటి వారం. ఇక్కడ అమావాస్య అంటే మనకి 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి, వీటి మధ్యలోనే మన కాలగమనం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాలగమనం, కాళ రాత్రి. ఆదివారం అర్ధరాత్రి కాలుడు అంటే ఏదైతే ఉందో చీకటిగా ఉంటుంది. అమావాస్య అనగానే చీకటి, డార్క్నెస్. ఒరిజినల్గా ఆదివారానికి ఉన్నది ఏంటి? బ్రైట్నెస్. అవును. కానీ ఇక్కడ ఆ రెండు కలిసి రావడం వల్ల చీకటి అంటే మనం ఆత్మ అని అంటే ఇది నమ్మిన వాళ్ళకండి. నాస్తికంగా మాట్లాడితే గాడిద గుడ్డు ఇది ఏదీ లేదు అనడం చాలా సింపుల్. మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆ నమ్మిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆదివారం అనేది చాలా బ్రైట్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. చీకటి ఎప్పుడు కూడా భయపెడుతూ ఉంటుంది. చీకటిలో చీకటి అంటే అజ్ఞానం. అక్కడ మనం ఇబ్బంది పడతాం. మనకి తెలిసిన ప్రదేశం అయినా సరే ఒక తెలియని అసంతృప్తి, ఒక తెలియని ఇబ్బంది మనల్ని భయపెడుతూ ఉంటుంది. అందుకని ఆదివారము అమావాస్య ఎనర్జీస్లో చేంజ్ ఉంటుంది. అంటే అది ఈ యూనివర్స్ అంతా కూడా శక్తి మీదే నడుస్తుంది, శక్తితో నడుస్తుంది. ఆదివారం బ్రైట్నెస్ అంటున్నారు. సూర్యుడు ఆదివారం ఒక్కరోజు ఉదయించడు కదా? చెప్తానండి. ఆయన ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు. కానీ ప్రతిరోజు ఉదయిస్తున్న ప్రతిరోజునే ఆదివారంగా మాట్లాడు. అంటే ఆ క్షణానికి, ఆ సమయానికి, సూర్యోదయ సమయానికి ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు 1000 ఆదివారం స్పెషల్గా రావుగా సూర్యకిరణాలు వస్తాయండి. మరి మనకి ఆ రోజుకి ఆదివారం అని ఎందుకు పెట్టాలి? సండే అంటే సన్. ఆది అంటే తొలి, వారంలో మొదటి రోజుని ఆదివారం అని అంటారు. కానీ అది ఆదిత్యుడు, ఆదిదేవుడు ఆదిత్యుడు. ఆయన పేరు ఆదిత్యుడు కదా. ఆయనకు ఆ రోజు ఆయనలో ఉన్నటువంటి కిరణ కాంతి ఎక్కువగా ఉంటుంది. అది మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే దేవుడి పేర్లనే వారాలుగా మార్చారంటారు. దేవుడు కాదండి, దేవుడు కాదు. ఆది దేవుడు అన్నారు కదా. ఆదిత్యుడు
ఆదిత్యుడు అంటే అంటే దేవుడు అంటే ఒక రూపం అండి మనం పెట్టుకున్నది. శివుడు ఒక విగ్రహం రూపంలో పెట్టుకుని, ఈయన ఆది అంటే దైవము. దేవుళ్ళందరూ రోజుల్ని పంచుకున్నారా మీ దృష్టిలో? ఒకడే దేవుడు అండి, ఒకటే దేవుడు అని కూడా ఆది దేవుడు, డివైన్ ఎనర్జీ, ఆది దేవుడు తుది దేవుడు అని ఉండరు కదా. అంటే ఈయనకి ఆయన ఉన్నటువంటి సందర్భంలో సూర్యుడు నారాయణుడు, ఇక్కడ మళ్ళీ మనం వాటి గురించి వ్యక్తపరచుకోవాలనుకున్నాడు. విష్ణువు వ్యాప్తము, ఇక్కడంతా పవరే. అమ్మవారు, అమ్మ అంటే శక్తి స్వరూపిణిగా తీసుకుంటాం. ఇదంతా వ్యాప్తం చెందుతూ ఉంటుంది. ఆది అంటే ఆయనలోంచి వచ్చేటువంటి కిరణం ఏదైతే ఉందో దానికి ఒక నామం ఉంటుంది. సోమవారం అంటే మనకి రెండవ రోజుగా చెప్పిన దాన్ని సోమవారం. చంద్రుడి యొక్క కాంతి ఉంటుంది, చంద్రుడి యొక్క శక్తి ఉంటుంది అందులో. సూర్యుడి మీద ఆధారపడే చంద్రుడు కాంతిని తీసుకుని మనకి రిఫ్లెక్షన్ ఇస్తున్నారు. ఆదివారం మీరు చెప్పినట్టు సూర్యకాంతి, సోమవారం చంద్రకాంతి, మంగళవారం ఏ కాంతి ఉంటుందండి? కుజుడి యొక్క కాంతి, కుజ శక్తి కాంతి అంతా కాంతే. అందులో కిరణాలలో ఉన్నటువంటి వ్యత్యాసం, మార్పులు అక్కడ ఆ కాంతికి అంటే ఋషులు దర్శించి ఈరోజు కుజుడి యొక్క శక్తి. బుధవారం బుధుడు మెర్కురీ, గురువారం గురుడు జూపిటర్, శుక్రవారం వీనస్, శనివారం సాటర్న్. ఈ శక్తులన్నీ ఉన్నాయి కదండి. పవర్స్. ఈ మధ్యన ఒక దగ్గర విన్నాను, మనిషి చుట్టూ ఆరా అనేది ఉంటుందా? 7 layers ఉంటుందా? ఆరా అసలు ఆరా ఏంటండి? ఇప్పుడు మనకు కనిపిస్తుందా? నా ఆరా నాకు చూపిస్తారా మీరు? చూపించడం అనేది సాధన చేస్తే మీరు చూడగలుగుతారు, కానీ నేను మీకు స్పర్శింప చేయగలను. మీరు చూసారా మీ ఆరాని? ఆరా అంటే చూడడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదండి. సాధనలో పరిపక్వత చెందిన వాళ్ళు మాత్రమే, చాలా కఠోర తపస్సు చేసిన అంటే తపన పడిన. ఆరాని మీరు చూడలేదు, నేను చూడలేదు. మన శంకర్ సినిమాలో రోబో 2లో అప్పుడే వచ్చింది ఆరా పేరు బయటికి ఎక్కువ బాగా వ్యాప్తి చెందింది. నాకు ముందు కూడా ఉంది, దాని గురించి ఎక్కువ. సినిమా అనేది మనకి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం. ఆరా అంటే ఏంటండి? ఆరా అంటే మన చుట్టూ ఒక రకమైనటువంటి రక్షణ వలయం, కాంతి యొక్క వేవ్స్, మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇప్పుడు ఆ లైట్ వెలుగుతుంది, అది మళ్ళీ ఫిజిక్స్ మాట్లాడుతున్నారు. ప్రతిదీ సైన్సే, శాస్త్రం. ప్రతిదీ సైన్స్ అన్నప్పుడు దేవుడు ఎందుకు ఉంటాడు మధ్యలో? ఇది ఎనర్జీ కదా, సైన్స్ ఎనర్జీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నారు. అవునండి. పైన ఓజోన్ లేయర్ నుంచి దాటుకొని వస్తాయి. అవును. ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చిన తర్వాత బాడీని టచ్ చేస్తాయి. అవును. బాడీని టచ్ చేయకుండా ఆరా కాపాడుతుందా? బాడీని టచ్ చేయకుండా కాదు, ఆ బాడీకి వచ్చేటువంటి అంటే ఆ కిరణాలలోంచి శక్తిని స్వీకరించుకుని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆరా ఉంటుందా? ఉంటుంది. మీరు చూసారా? నేను అంటే విజువల్గా కాదు, స్పర్శతో చూశాను. సాధకులం కాబట్టి తెలుస్తుంది. అది నేను మీకు కూడా చూపించగలుగుతాను. ఆరా అనేదాన్ని లైవ్లో మనం చూపించగలుగుతాను. చూపించండి. నో డౌట్. మీరు చేతుల్ని సెన్సిటైజ్ అంటే ఒక శక్తిని మనం టచ్ చేయబోతున్నాం. ఓకే. మన మీలో ఉన్నటువంటి ఆరా అనే దాన్ని విజువల్గా కాకుండా స్పర్శ ద్వారా స్పర్శించగలుగుతాం. అందుకని చేతులు సున్నితంగా ఉండాలి. సెన్సిటైజ్గా ఉన్నప్పుడు మనం దాన్ని టచ్ చేయగలుగుతాం. ఈ ఫింగర్తో అంటే ఇది మన శరీరం 7 చక్రాలు, మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఆ శక్తి మీద మనం మనుగడ సాగిస్తున్నాము అని నమ్మే వాళ్ళకి నిజం, నమ్మని వాళ్ళకి కూడా నిజమే. ఇది నమ్మినా నమ్మకమైనా శక్తి అనేది నడిపిస్తుంది, వాస్తవం కదా. శక్తి ఉంది కాబట్టి నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. దీన్ని మనం ఇప్పుడు స్పర్శించబోతున్నాం. దానికి మన చేతులు సున్నితంగా ఉండాలి. ఓకే. సాధన చేసి ఎవరికైనా జరుగుతుంది. మీ బొటన వేలుతో ఇక్కడ ఒక చక్రం ఉందండి. ఓకే. దీన్ని ఇలా ప్రెస్ చేయండి. నన్ను చేయమంటారా? మీరు చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నాను కదా. చేతులు సున్నితంగా అన్నారు కదా, ఇప్పుడు సున్నితంగా లేవు, సెన్సిటైజ్ చేద్దామని. ఓకే. ఫ్రీ హ్యాండ్ అంతే, జస్ట్ సెన్సిటైజ్ అవుతాయి. బటన్ వేలుతో ఇక్కడ అంటే బటన్ వేలు కాదు, దీన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఒక చక్రం ఉంది, అది యాక్టివ్ చేస్తుంది. ఇదేనా ఆరా? ప్రక్రియకి వెళ్తున్నాం అండి. తినబోతూ రుచులు ఎందుకు అంటారు అన్నట్టు ఉంది మీ సందం. ఆత్రం ఎక్కువగా ఉంది నాకు. ఆత్రం ఆడియన్స్ కూడా ఉంటుంది కదా. అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు సన్ స్పిరిచువల్ సొసైటీ, విక్రమాదిత్య, ఆరా, ఇవన్నీ ఆల్రెడీ నా ఫాలోవర్స్ కానీ లేకపోతే సూర్యుడిని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ తెలుసండి. ఓకే. ఇప్పుడు మీకు నేను చూపించగలను అన్నాం కదా. మీరు వర్షం వచ్చేటప్పుడు ఎంతసేపు అయిపోయింది చాలండి, రెండు చేతులు ప్రెస్ చేయండి. ఓకే. వర్షం వచ్చేటప్పుడు ఎండ వస్తుంది అనుకోండి, మధ్యలో ఒక ఇంద్రధనుసు వస్తుంది కదా. అవును. అది మీకు కనిపించింది, అదే ఆరా. అది సేమ్ అవే లేయర్స్ మనిషి శరీరంలో కూడా ఉంటాయి. ఆ ఇంద్రధనుస్సుకి ఆరాకి సంబంధం ఏంటండి? ఇంద్రధనుస్సులో ఎన్ని అయితే కలర్స్ ఉన్నాయో అది ఇంద్రధనుస్సు. అది యాక్చువల్గా సైన్స్ ప్రకారం ఏంటంటే గాల్లో దుమ్ము ధూళి రేణువులు ఉన్నప్పుడు వాటర్ చినుకులు దాని అంటే నీటి బిందువులు వాటి మీద పడ్డప్పుడు ఒక్కొక్క గ్యాస్ ఎలిమెంట్స్కి ఒక్కొక్క కలర్ ఎక్స్పోజ్ అవుతుంది. అది సైన్స్. ఇక్కడ కూడా సైన్సే. మనిషిలోంచి వచ్చే వేవ్స్ లేకపోతే వాయువులు అదే కలర్ని
ప్రస్ఫోటనం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన చుట్టూ గ్యాసెస్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి మనలోంచి వస్తాయి. మనం గాలిని పీల్చుకుంటాం, అవి బయటకు వచ్చేటప్పుడు మన శరీరంలోంచి ఆవిరి రూపంలో, ఉష్ణ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. మీరు నమ్ముతారు ఆరా ఉందని? నేను కాదు, ప్రపంచం నమ్ముతుంది. ప్రపంచం నమ్ముతుంది ఆరా ఉంది. అది అంటే కెర్లిన్ కెమెరా అనే ఒక కెమెరాని ఫోటో తీస్తే దాంట్లో ఒక 7 లేయర్స్ కనిపిస్తుంటాయి. ఇంద్రధనుసులో ఏవైతే కలర్స్ ఉన్నాయో సేమ్ అదే ఆర్డర్ ఫామ్లో మీ శరీరం చుట్టూ కూడా ఉంటాయి. ఏ కెమెరాతో చూస్తే కనిపిస్తుంది? కెర్లిన్ కెమెరా అని. ఓకే, ఆ కెమెరా పర్టికులర్ కెమెరాతో చూస్తే మన 7 లేయర్స్ కనిపిస్తాయి. లేయర్స్ కనిపెట్టి మనకి సంస్కృతంలో అంటే వేదంలో చెప్పబడింది, అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ అని కోశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎనర్జీ బాడీస్, ఫిజికల్గా కనపడవు. మనకు కనిపించేది భౌతిక దేహం ఒక్కటే. మీరు చెప్పండి. అదే మనకు కనిపించేది ఈ భౌతిక దేహం ఒక్కటే. ఈ పైన ఒక 7 లేయర్స్ మనల్ని నడిపిస్తూ మన భావోద్వేగాల్ని కానీ మన స్థితిగతుల్ని కానీ మారుస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఆ 7 లేయర్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి అంటారు మీరు? మనల్ని నడిపిస్తున్నాయి 100%. అంటే మన మెదడు కంట్రోల్ చేయట్లేదు. మనం ఇదంతా కూడా అనుసంధానమై ఉంటుందండి. ఆరా సెపరేట్గా ఉండదు. ఇవన్నీ వ్యక్తులు బట్టి వాళ్ళ అలవాట్లు బట్టి ఆ లేయర్స్ మారటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చేతులు ఇలా పెట్టండి, కొంచెం దగ్గరగా, కొంచెం దగ్గరగా. గాలి పీల్చండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. మళ్ళీ గాలి పీల్చండి, మళ్ళీ విడిచిపెట్టండి. మళ్ళీ గాలి పీల్చండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా చేతుల్ని కొంచెం దగ్గరగా, దూరంగా, స్లోగా, నిదానంగా మళ్ళీ వెనక్కి, మళ్ళీ స్లోగా దగ్గరికి, స్లోగా, చాలా స్లోగా. బిగించకండి, ఫ్రీగా పెట్టండి. ఏమైనా తెలుస్తుందా? ఇది కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్ ఉంటుంది కదా, అది కంపల్సరీ. ఎందుకు ఉంటుంది కంపల్సరీ? ఇది ఒక సైన్స్. అదే సైన్సే, నేను కూడా చెప్పేది సైన్సే. ఇదేమి సైన్స్కి విరుద్ధంగా ఏం చెప్పట్లే. ఎందుకంటే ఒక ట్రిక్లింగ్ సెన్సేషన్. అంటే మీరు చెప్పే దాంట్లో రెండు బిందువుల మధ్య ఉన్న గాలి అలానే ఆగిపోయినప్పుడు దగ్గరకు వస్తున్నప్పుడు బిగుతుగా కనిపిస్తుంది, దూరం వెళ్ళినప్పుడు లూజ్ అయిపోతుంది. అది కూడా ఒక ఎయిర్ బెలూన్ స్ట్రాటజీ. ఇప్పుడు దీన్ని ఆరా అంటారా? అది ఇప్పుడు దీన్ని మీరు క్వశ్చన్ చేయండి, నా ఆరా సైజ్ ఎంత ఉంది? ఇప్పుడు మీ చేతులు అక్కడ ఉన్నాయి, ఏదో వ్యాక్యూమ్ ఉంది, అదేదో ఎయిర్ అనుకుందాం. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నా ఆరా ఎంత ఉంది, నా ఆరా సైజ్ ఎంత, ఎనర్జీ బాడీ ఎంత, నా ఆరా సైజ్ ఎంత, అది ఎనర్జీ బాడీ, శక్తి శరీరం ఎంత. నెమ్మదిగా దూరంగా వెళ్ళి, నెమ్మదిగా దగ్గరికి రండి, కొంచెం దూరంగా వెళ్ళండి, దూరం, స్లో, నిదానం. అక్కడ ఉందా? ఇక్కడ లేదు. అంటే నేను ఇందాక అదే చెప్తున్నా మీకు. ఎప్పుడైతే మనం ఇందాక కంట్రోల్ ఒక లిమిటింగ్ పాయింట్ అంటే మనం మొదట్లో పెట్టింది ఇదే పాయింట్, సాచురేషన్ పాయింట్. ఈ 2 చేతుల మధ్య ఉన్న గాలే ఇక్కడ స్తంభించిపోయింది గాలి. స్తంభించిపోవడం మీన్స్ అక్కడ ఒక ఎయిర్ బెలూన్ స్ట్రాటజీలో 2 బిందుల మధ్య గాలి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది అటు ఇటు మూమెంట్ ఉంటుంది. ఇది ఒక సైన్స్, ఇందులో సైన్స్ ఫార్ములా దాగి ఉంది. 100% అయితే ఇందాక నేను దీని మించి దాటినా, దీన్ని మీరు ఆరా అని ఎందుకు అంటారు? అది అంటే ఎనర్జీ, మనిషి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి వేవ్స్, తరంగాలు, బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఆ వేవ్ అంటే ఇందులో మనం అన్నమయ కోసమ అంటాం దీన్ని. శాస్త్రం చెప్పింది, దీనికి ప్రమాణం వేదమే. ఎందుకంటే వేదం ఏదైనా చెప్పిందంటే దానికి 100% ప్రమాణం ఉంటేనే దాని గురించి వేదం మాట్లాడుతుంది. ఇది వేదంలో మన శరీరం 7 హోతలు, అంటే మన శరీరంలో 7 ధాతువులతో 7 హోతలు అనుసంధానమై జీవనాన్ని సాగిస్తున్నాం. ఇది ఇప్పుడిప్పుడే దీని మీద సైంటిఫిక్. మీరు ఇది నమ్ముతున్నారు? నమ్ముతున్నాను. పక్క. మీరు కొత్త వెహికల్ కొన్నప్పుడు నిమ్మకాయలు దిష్టి తీస్తారు కదా, తీస్తారా మీరు దిష్టి? అసలు దిష్టి ఉంటుందా? దృష్టి నెగిటివ్ ఎనర్జీ, అంటే అది కూడా ఒక ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ హైగా ఉండే పదార్థాలతో మాత్రమే తీస్తారు. చాలా రకాల కాయలు ఉన్నాయి, అన్నింటిలో ఎందుకు తీరు? నిమ్మకాయని ఎందుకు తీస్తారు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్తారు. ఇది అంటే దీనికి ఏంటి నిమ్మకాయ స్ట్రాటజీ ఏంటి? నిమ్మకాయలో హై కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఇది ప్రాణాన్ని రక్షిస్తుంది. నేను కాస్మిక్ ఎనర్జీ కదా. నేను దీని మీద అంటే నేను ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా చాలా మందికి చెప్పడం జరిగింది. అత్యవసర పరిస్థితులలో మనకు అక్కడ అందుబాటులో ఏమీ లేదు, ఒక నిమ్మకాయ మనతో ఉంటే దాన్ని మనం క్రష్ చేసి కొరికేస్తే మీకు ఐసీయూ వచ్చే లోపు జరగబోయేటువంటి డ్యామేజ్ని రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే నిమ్మకాయ మీకు ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. 100%. దాంట్లో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ, హై ఎనర్జీ. అంటే మనిషి యొక్క ఆరా
శక్తి శరీరం ఎలా అయితే సిట్రిక్ యాసిడ్ కదా నిమ్మకాయ. అవును సిట్రిక్ యాసిడ్ ఉమ్, సిట్రస్ నో డౌట్ కానీ దాని ఎండ ప్రొడక్ట్ ఆల్కలైన్ ఓకే. దాంట్లో ఉండేది ఎనర్జీ. ఉమ్. మరి పొద్దుటే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవాడు మరి వెహికల్స్ కొన్నప్పుడు ఎందుకు నిమ్మకాయ పెడతారు టైర్లకి? దిష్టి అంటే ఒక మనిషి యొక్క అభివృద్ధికి అవతల వాడి యొక్క చూపు అంటే వాడిని చెప్పండి మీరు చెప్పండి. మీరు అదే చెప్పేది. ఆ వాడి అభివృద్ధికి వీడి యొక్క ఏడు అంటే మనకి రెండు ఉంటాయండి, కడుపు మంట కడుపులో మంట. అవును. అవతల వాడు బాగున్నాడు అని చూడలేను అంటే నరుదు దృష్టికి నల్లరాళ్ళు నుగ్గు అనేది ఒక సామెత, నరదిష్టి. నరదిష్టి. ఉమ్, అలాగే ఆ వెహికల్ ఉమ్, అంటే అవతల వ్యక్తిని మనం బ్లైమ్ చేస్తాం. ఒరిజినల్గా ఒక చోట నుంచి వెళ్తున్నప్పుడు ఎనర్జీస్ అనేవి యూనివర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అవును. ఇక్కడ ఈ నిమ్మకాయల్లో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ లేదా హై ఎనర్జీ మీకు ఒక రూట్ చూపిస్తుంది. నెగిటివ్లోంచి నెగిటివ్ మన బండిని టచ్ చేయకుండా లేకపోతే మనల్ని టచ్ చేయకుండా మనల్ని గమ్యానికి చేరుస్తుంది అనేది ఒక నమ్మకం. ఉమ్, అలాగే అంటే ఒక నిమ్మకాయే కాదు, కొన్ని కాస్మిక్ ఎనర్జీస్ బాగున్నవి. నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయ మనకు గుమ్మానికి కడతాం. అవును. ఇలాంటివి కొన్ని వాటికి కొంచెం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా ఓన్లీ ఎనర్జీ మీద నడుస్తుంది. బూడిద గుమ్మడికాయలు కట్టడం, ముళ్ళులు పెట్టడం. ముళ్ళులు మీన్స్ ఒక చిన్న కర్రలాగా అదే ఉంటుంది. నారింజకాయ కొమ్మ, ఇది ఐరన్ కింద వేయడం. ఐరన్ కింద వేయడం అంటే అప్పుడే డెలివరీ అయిన పిల్లల ఇళ్ళల్లో బయట ఇనుప ముక్క కింద వేస్తారు లోపలికి పోకుండా. అంటే కొన్ని ఉన్నాయండి, చీపురు, ఇనుప ముక్క. ఏంటి అసలు ఇదంతా మీకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా? సైన్స్ ఇంత మారింది, సైన్స్ అభివృద్ధి చెందింది, సైన్స్ ఇంత డెవలప్ అయింది. మరి ఇంకా మరి వీటికి పరిష్కారం దొరకలేదా మీ సిద్ధాంతాల ప్రకారం? దేనికి పరిష్కారం అండి? ఇది నిమ్మకాయలకు పరిష్కారం ఏముంది? నిమ్మకాయకి పరిష్కారం ఏముంది? ఇంకా నిమ్మకాయకి ఆల్టర్నేటివ్ ఉండదండి. నిమ్మకాయ ప్రతి వెహికల్కి ఒక 3-4 నిమ్మకాయలు కట్టేస్తారు, కట్టుకుంటారు. తర్వాత బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి బయట కడతారు. అంటే బూడిద గుమ్మడికాయ బయట కట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు? బూడిద గుమ్మడికాయ అనేది అదే హై కాస్మిక్ ఎనర్జీ అండి. ప్రకృతిలో మనతో పాటు చరించేటువంటి జీవరాశి చాలా ఉంటుంది. దీని మీద సైన్స్ కూడా రీసెర్చ్లు చేస్తుంది. వేదం అభివృద్ధి చెందినటువంటి వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పరిభాష. ఇప్పుడున్నటువంటి ప్రతి వాళ్ళు అంటే ఇంతకు ముందు ఒక 100 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన సైన్స్ ఉందా? అప్పుడు 1000 సంవత్సరాల క్రితం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డార్విన్ చెప్పాడు కదా అభివృద్ధి చెందుతుందని. అంటే ఇప్పుడు డార్విన్ చెప్పాడు, మనకు కూడా శాస్త్రాలు డార్విన్ దేన్ని బేస్ చేసుకుని చెప్పాడు. సైన్స్ అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాం. ఉన్న వాటిల్ని రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేస్తున్నాం కానీ కొత్తగా కనిపెట్టట్లా. రీసెర్చ్ ఎవరైనా ఉన్న దాంట్లో రీసెర్చ్ చేస్తున్నారు అంతే, ఉన్నదాన్ని చేస్తున్నాం, కనిపెడుతున్నారు. కొత్తగా కనిపెట్టట్లా, ఉన్నదాన్ని రీసెర్చ్ చేసి తీస్తున్నారు. ఇంతకు ముందు ఉండేది దాన్ని మళ్ళీ చూపిస్తున్నారు. ఇవంతా కూడా అభివృద్ధి చెందక ముందు లేదా? డార్విన్ అనే ఆయన ఉన్నారు కదా, దానికి పూర్వం కూడా ఉంది. అది దాన్ని నిరూపణ చేస్తున్నాం, మనం ప్రూవ్ చేస్తున్నాం అంతే. ఇంతకు ముందు ఉంది, దాన్ని మనం ఏదైనా ఉన్నదాన్ని మాత్రమే రీసెర్చ్ చేసి ప్రూవ్ చేయగలమండి. లేని దాన్ని కొత్తగా ఇన్నోవేషన్ అనుకుంటాం ఏమి ఉండదు. సరే, ఇప్పుడు మీరు చెప్పడం బాగుంది. బూడిద గుమ్మడికాయ కట్టారు, ఇంటికి కాస్మిక్ ఎనర్జీ హై ఉంటుంది అంటున్నారు. సరే, బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చే వ్యక్తికి మళ్ళీ నిమ్మకాయతోటి ఎందుకు దిష్టి తీస్తారు? ఆల్రెడీ గుమ్మడికాయ ఉంది కదా. అదే అది ఇంటికి ఉన్నటువంటి ఒక డిస్టెన్స్లో పైన కట్టారు మీరు. అవును. దాని రేడియేషన్, దానికి ఉన్నటువంటి ఎనర్జీ ఆ సరౌండింగ్స్లో పెడుతూ ఉంటుంది. కింద పెట్టుకోవచ్చుగా మరి. ఇది బూడిద గుమ్మడికాయ కింద పెట్టకూడదు. అదే మరి ఇప్పుడు మన దైనందిన జీవితానికి ఇబ్బందికరంగా కాకుండా మనకు అనుకూలంగా, ఇది ఇప్పటిది కాదుగా. బూడిద గుమ్మడికాయ ఉట్టులో పెట్టి ఇంటికి కట్టడం అనేది ఇప్పటిది కాదుగా. మీకు 2 రకాల గుమ్మడికాయలు ఉంటాయి. ఒకటి బూడిద గుమ్మడికాయ, 2 మంచి గుమ్మడికాయ. గృహప్రవేశ సమయంలో దీన్ని ఏమో బ్రేక్ చేస్తారు, దాన్ని తీసుకెళ్లి పైన కడతారు. దాని గురించి మళ్ళీ వద్దాం. అంటే ప్రతి దానికి ఉన్న ఎనర్జీస్, డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. బూడిద గుమ్మడికాయ అది ఒక గుమ్మడికాయ జాతి, అందులో రకాలు ఉన్నాయి. మళ్ళీ బూడిద గుమ్మడికాయ అనేది ఒరిజినల్గా కిచెన్లో ఉండేది పూర్వం రోజుల్లో. అత్యవసర పరిస్థితులలో ప్రాణాపాయ స్థితి నుంచి మనిషికి ఆయుష్ని పెంచుతుంది. అత్యవసర పరిస్థితి అంటే బూడిద గుమ్మడికాయ వైద్యుడు వచ్చేంత వరకు కానీ, వైద్యాలయాలకి హాస్పిటల్స్కి వెళ్ళే లోపల ఆ మనిషి ప్రాణానికి ప్రమాదం కలగకుండా ఫస్ట్ ఎయిడ్లా పనిచేయడానికి వీటిలన్నిటిని ఉట్టెల్లో పెట్టడం, గుమ్మాలకి కట్టడం ఇలాంటివి చేసేవారు. అంటే మీరు అన్నది మంచి పాయింట్ ఇక్కడ మీరు చెప్పారు. పూర్వంలో గుడి కట్టినప్పుడు పైన గోపురం కట్టేవాళ్ళు. ఆ గోపురంలో ఏంటంటే భూమి మీద ఏదైనా విత్తనాలు జరిగినప్పుడు విత్తనాలు దాచిపెట్టేవాళ్ళు. వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, అది ఒక దాని భవిష్యత్తు కోసం ఆలోచించారు. కానీ మీరు చెప్పేది ఇప్పుడు గుమ్మడికాయ కూడా
ఉట్లో పెట్టి పైన కట్టేవాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీలో వాడతారు అని మీరు చెప్తున్నారు. దీనికి ముందు మీరే చెప్పారు అదొక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, దాంట్లో నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటుంది అంటున్నారు. అంటే ఇందులో రేపు భవిష్యత్తును ముందే ఊహించి ఒక సోర్స్ లాగా గుమ్మడికాయని పెడుతున్నారా, లేకపోతే రోజు జరిగే ప్రక్రియల్ని దాచిపెట్టడానికి? ఇప్పుడు అంటే పరిస్థితులు చాలా మారిపోయినాయండి. మనం చాలా అభివృద్ధి చెందేసి విపరీతంగా ఫ్యాక్టరీస్ కట్టేయటం, మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని పాడు చేసేస్తున్నాం. అవును. అంటే అందులోంచి వచ్చేటువంటి నెగిటివ్ని ఈ బూడిద గుమ్మడికాయ అట్రాక్ట్ చేసుకుని మీకు అంటే మామూలుగా మీరు మంచి ప్లేస్లో ఒక బూడిద గుమ్మడికాయని పెడితే 2-3 సంవత్సరాలు అది ఏం పాడైపోతుంది, అట్లానే ఉంటుంది. కానీ నెగిటివ్ ఎనర్జీ తగిలింది, నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేసుల్లో అది 1 monthలో అమావాస్యకు ముందు అవి కారిపోతాయి, కుళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ అమావాస్య రోజు మళ్ళీ మారుస్తారు. ఎందుకు మారుస్తున్నారంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అది అట్రాక్ట్ చేసేసింది, తన జీవం కోల్పోయింది, అందుకని వాటర్ అయిపోయి కారిపోయింది, మళ్ళీ పెడుతూ ఉంటాం. అది ఎక్కడ కూడా నా అభివృద్ధే కదా, నా ఇంట్లో నెగిటివ్ ఉంది, అది నేను బూడిద గుమ్మడికాయ కట్టనప్పుడు అది నన్ను ఇబ్బంది పెడుతుంది. బూడిద గుమ్మడికాయని హ్యాంగ్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కొంత అది స్పీకర్. షూటింగ్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఇంత చెప్తున్నారు కదా, ఆత్మ ఉందా? ఆత్మ ఉంది. దయ్యాలు నమ్ముతారా మీరు? నెగిటివ్ ఎనర్జీ, ఈవిల్ ఎనర్జీ దెయ్యం అంటే ఉన్నదా? ఉంది. ఉందా? ఉంది. ఎలా మీరు చెప్పగలరు అంత కాన్ఫిడెంట్గా ఉందని? అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు బ్రతుకున్నారు, మీరు ఉన్నారు, మిమ్మల్ని మీరు అంటే ఎవరు? మీరు హూ ఆర్ యూ? నేను ఎవరు మీరు? నేను ఒక దాని ఏమన్నా జీవాన్ని. జీవి. అవును. మీరు జీవి అంటే ఇప్పుడు నేను కాదా? మీరు కూడా జీవి. అంటే చాలా రకాలు ఉన్నాయి. బతికున్న వాళ్ళు జీవులు, చనిపోయిన వాళ్ళు నిర్జీవులు. అంటే జీవము అనేది ఏదైతే ఉందో అది ఇన్స్ట్రుమెంట్. మీ పేరు ముఖేష్. మీ పేరు ముఖేష్. ముఖేష్ అనేది మీ పేరు, ఒక ఇన్స్ట్రుమెంట్కి పెట్టుకున్న పేరు ముఖేష్. అందులో జీవము అనేది ఉంది కదండి, ప్రతి దాంట్లోనూ జీవం ఉంది. కానీ ముఖేష్లా మిగతా జీవం ఉన్నవి ఎందుకు రియాక్ట్ అవ్వవు, ప్రవర్తించు? అంటే నన్ను అడిగిన ప్రశ్నకు నేను రియాక్ట్ అవుతాను, మిమ్మల్ని అడిగిన ఇప్పుడు ఇదే ప్రశ్న మనం ఒక ఆవు దగ్గరికి వెళ్ళి అడిగామండి, ఆవు దగ్గరికి వెళ్ళి అడిగాం, అది కూడా జీవే, కానీ మనకలా స్పందించదు కదా. దానికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అంటే ఇప్పుడు భగవంతుడి సృష్టిలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మాట్లాడే శక్తి అనేది మనుషులకే ఇచ్చాడు. ఇక్కడ మీరు వచ్చారు భగవంతుడి సృష్టిలో, మీ సృష్టిలో మీ సృష్టిలో, మన సృష్టిలో మీరు నేను ఒకే సృష్టిలో ఉన్నాం. నేను చెప్తుంది ఈ సృష్టిలో ఒక్కొక్క జీవికి ఒక్కొక్క అది ఇచ్చాడు. అదే ఆ డిజైనర్. అదే పుష్పాలో చెప్పాడు కదా, ఏది ఒక సినిమాలో, చీమలు పుట్టింది వాటి కోసము, మేకలు పుట్టింది వీటి కోసము, ఒక జీవి పుట్టిందంటే ఇంకో జీవి కోసం అని చెప్తుంటాడు కదా. అదే కదా సృష్టి అదే కదా. పుష్ప చెప్పింది పరిణామ క్రియ జరిగిలో సృష్టి అదే. పుష్ప చెప్పింది కరెక్టే కదా. పుష్ప అంటే తను చెప్పాలనుకుంది ఒక విషయం చెప్పారు, కరెక్ట్. అది కరెక్ట్ కాదు. అయితే నేను అడుగుతుంది ఏంటంటే, అసలు దయ్యాలు ఉన్నాయని మీరు ఎలా చెప్తున్నారు? దెయ్యం అనేది చెప్పింది అదే, ఆత్మలు నేను ఎలా చెప్తున్నారు? చూసారా మీరు ఆత్మల్ని? ఆత్మ చూస్తే కనిపించేది కాదండి, దానికి మరణం లేదు, అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు అని భగవద్గీత ఇంతకుముందు చాలా మంది చెప్పేసిందే. ఈ మధ్యన మీలాంటి స్పిరిచువలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు, నేను ఆత్మని సపరేట్ చేస్తా, చీకటి గదులు ఆత్మని చూపిస్తా. ఎందుకు ఇవన్నీ? ఇది తప్పు. ఇదంతా ఒక పబ్లిసిటీ కోసమేనా? 100% వ్యాపారం. పబ్లిసిటీ కోసం కాదు. మీరు కూడా వ్యాపారం చేస్తున్నారు ఎందుకు అనుకోదు? ఇప్పుడు ఏది ఆత్మలు ఉన్నాయని చెప్పి. ఆత్మ ఉంది, ఆత్మ అనేది ఉంది 100%. చూసారా అంటున్నా మిమ్మల్ని. ఆత్మ చూస్తే కనిపించేది కాదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు అంటే మీలో ఆత్మ ఉంది కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. మన ఇద్దరం ఇన్స్ట్రుమెంట్స్ వేరు. మీలోనూ నాలోనూ ఉన్నది ఒకటే, అది ఆత్మతత్వం. మీరు నమ్మినా నమ్మకపోయినా, అంటే ఇది మీలోనూ నాలోనూ ఉంది ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ ఉన్నప్పుడు వేరు వేరు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎస్, ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేరు. ఇప్పుడు మనం ఛానల్ ఉన్నాయండి, మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి పిక్చరు సైజుని బట్టి వేరియేషన్ ఉంటుందా? కంపెనీని బట్టి పిక్చర్ క్వాలిటీలో వేరియేషన్ ఉంటుందా? సౌండ్ వేరియేషన్ ఉంటుందా? ఉంటుంది. మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను ముఖేష్ అని పిలుస్తాను. అంటే ఈరోజు మీరు నాకు పరిచయం. మీ నాన్నగారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మా నాన్నగారు నాన్న కన్నా అని పిలుచుకుంటారు. అమ్మ సేమ్ అంతే. అక్క, అన్నయ్య, వాళ్ళందరూ అంతే. ఫ్యామిలీ మెంబర్స్ సంబంధాలు అవి. సంబంధాలు అంటే ఒకే వ్యక్తిగా ఉన్న ముఖేష్ నాకు ఫ్రెండ్గా ఉన్నాడు, తండ్రికి కొడుకుగా ఉన్నాడు, తల్లికి కొడుకుగా ఉన్నాడు, భార్యకి. ముఖేష్ ఒకే మనిషి, ఒకే జీవి. ఇన్ని పాస్పెక్ట్లో ఎలా అయితే రూపాలు మార్చుకున్నాడో మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా, మీలోనూ ఉన్నదా ఆత్మ జీవం ఏదైతే ఉందో, జీవి మనల్ని నడిపిస్తుందో, మాట్లాడిస్తుందో, వినిపిస్తుందో. ఇది వదిలేస్తే ఇదే ముఖేష్, ఇది వదిలేస్తే అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు మళ్ళీ ఆ పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్స్ట్రుమెంట్ మీరు చెప్తున్నారు.
ఈ ఇన్స్ట్రుమెంట్ ని పిలుచుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. అది కామన్. అది ఎందుకంటే ఓకే, ఈ ఇన్స్ట్రుమెంట్ నడిపించేది బ్లడ్, తర్వాత హార్ట్, తర్వాత ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్, ఇవన్నీ చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆత్మ అనేది ఒక జీవం లేని శక్తి అండి. ఇప్పుడు 4 రోజులు ఫుడ్ తినకపోతే మనం ఏమవుతాం? ఏమవుతాం? నీరసం అవుతామండి. ఇంకో 4 రోజులు తినకపోతే అదే అంటారు కదా, జీవము పోయింది, జీవ కణాలు, నిర్జీవం. cells, నిర్జీవం. అవునా? నిర్జీవం. అప్పుడు ఆత్మ బయటికి పోద్దా? అంతే కదా. ఈ శరీరానికి అంటే ఇన్స్ట్రుమెంట్, ఆత్మ ఈ శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లా వాడుకుంటుంది. తన పర్పస్ ఆఫ్ లైఫ్, ఒక కార్యం మీద వస్తాం. ఇప్పుడు మీరు యాంకర్ గా ఉన్నారు అంటే ఆత్మకు భోజనం పెట్టకపోతే ఇంకో బాడీలోకి వెళ్తా మీరు చెప్పే లెక్క ప్రకారం? ఆత్మకి భోజనం పెట్టకపోతే కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ నా కార్యానికి అవును, మరి ఆత్మ లోపల ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ కి భోజనం పెట్టకుండా నడిపించాలి. ఇదే అండి. ఇప్పుడు మనకు నచ్చిన పని, అంటే శరీరానికి నచ్చింది పదార్థం, రుచి. ఆత్మకి దానికి నచ్చింది నాలెడ్జ్. అది వచ్చింది కేవలం అనుభవం కోసం. ఆత్మ ఈ దేహాన్ని సెలెక్ట్ చేసుకుంది అనుభవం కోసం. దీనికి, ఈ అనుభవానికి ఈ శరీరం సహకరించకపోతే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇన్స్ట్రుమెంట్కి ఎక్స్పైరీ ఉంది. మీరు అన్నారు ఆత్మే నడిపిస్తుంది అన్నారు. ఆత్మ నడిపించట్లేదు, ఆత్మ ఉంది, సెలెక్ట్ చేసుకుంది. అందుకే మనిషి ఆత్మ సెలెక్ట్ చేసుకుంది అంటే ఆత్మ సెలెక్ట్ చేసుకున్నంత పని చేసుకున్నంత కాలం బాడీలో ఉంటుంది. 4 రోజులు ఫుడ్ పెట్టకపోతే బయట. ఆత్మ ఫిజికల్ బాడీ స్వార్థంగా ఆలోచిస్తుందా? ఆత్మ 100% స్వార్థమే. ఆత్మ 100% స్వార్థమే. అంటే ప్రతి మనిషిలో ఆత్మ అనేది స్వార్థంగా ఆలోచిస్తుంది కాబట్టి బయటికి పోదు. అద్భుతంగా ఎలాంటి మలినాలు అంటుకోకుండా తను వచ్చినటువంటి డ్యూటీని నిర్వర్తించడం కోసం ఈ బాడీ సహకరించకపోతే ఈ బాడీని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోద్ది. ఆత్మకి మనిషి బాడీకి కనెక్టివిటీ తెలుసుకోవడం కోసం ఏమైనా ఉన్నాయా? సాధన అదే. అక్కడే మనం ఇక్కడ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళి శరీరానికి అవసరమైనటువంటి సత్వ, తమో, రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆత్మ అన్వేషణ చేస్తూ ఉంటుంది. అనుభవాల్ని, ప్రతిదీ అనుభవం అండి. అంటే ఇది తప్పు, ఇది రైటు, మీ పర్స్పెక్టివ్లో మీరు రైటు, కానీ అది నా పర్స్పెక్టివ్లో అది తప్పు అవుతుంది. అవతల వ్యక్తికి హానికరం కాని దేనినైనా సరే మీరు అన్వయించుకుంటూ చేసుకుంటూ మీరు అనుభవాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకనే పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ ఇప్పుడు తన అనుభవం పూర్తిగా సాధించలేదు. ఇక్కడ ముఖేష్గా తీసుకుని ఒక యాంకర్గా అభివృద్ధి చెందుదాం అనుకుంది, ఇది అయిపోయింది. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ మనం చేసినటువంటి కర్మలు, అంటే కర్మ అంటే పని అండి, పాపపుణ్యం కాదు. పాపపుణ్యం పని, కానీ కర్మ అనేది పని. కర్మ అంటే వర్క్, మనం చేసే వర్క్, అంతే, పనే. దాంట్లోంచి వచ్చేటువంటి రిజల్ట్ నెగిటివ్గా ఉందనుకోండి, పని రాంగ్గా చేసాం, అది తప్పు పని అయింది. ఓకే, మంచిగా చేస్తే గుడ్ కర్మ మనకి మనం తీసుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అండి, అడగండి. డాక్టర్ దేవుడితో సమానం, మీరు నమ్ముతారా? 100%. వైద్యో నారాయణో హరి, పక్కా కదా. మరి అటువంటి డాక్టర్లు సిజేరియన్ చేస్తున్నప్పుడు డాక్టర్ని నమ్మకుండా పంతుల దగ్గరికి వెళ్ళి ప్రజలు ముహూర్తాలు పెట్టించుకొని వచ్చి పలానా టైంకి సిజేరియన్ చేయించాలని కొన్ని ఈ మధ్యన చూస్తున్నారు. మీరు ఈ మధ్యన ఎప్పటి నుంచి కూడా జరుగుతున్నారు. అంటే ఇక్కడ కనిపించే డాక్టర్ని కూడా నమ్మకుండా ఈ ముహూర్తాలు పెట్టుకోవడం ఏంటి? డాక్టర్ కూడా బ్లైండ్గా వాళ్ళు పెట్టిన ముహూర్తానికే సిజేరియన్ చేయడం ఏంటి? ఏంటి అసలు? అదే అంటే ఇక్కడ మనం అంతా కూడా ప్రతిదీ నేనే, నా చేతిలోనే ఉంది, నేనే చేస్తున్నాను అనుకుంటాడండి. ఇప్పుడు కడుపులో పిండ పడిన తర్వాత 9 నెలలు నిండిన తర్వాత వాళ్ళు ఒక డేట్ చెప్తారు. 20వ తారీఖు లోపు 30వ తారీఖు లోపు డెలివరీ అవుతుందండి, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఆపరేషన్ చేయించుకుందాం 20వ తారీఖున ముహూర్తం పెట్టుకుంటారు. డాక్టర్లు కూడా 20 చెప్తారు. ఒక వారం రోజుల ముందే ఫ్రీ డెలివరీ అయిపోద్ది. ఫ్రీ డెలివరీ అయిపోయింది. అది సృష్టి ధర్మం అండి. ఇక్కడ అనుకుంటాడు, నేను 20వ తారీఖు ముహూర్తం పెట్టించుకున్నాను, 19వ తారీఖు డాక్టర్లు చెప్పారు. ఆ ముహూర్తం పెట్టించుకోవాలి అనే సిచ్యువేషన్స్ను కూడా ఆ సమయమే సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం గతంలో ఈ సిజేరియన్స్లో ఇప్పుడు పూర్వీకుల కాలంలో అంతా ఫ్రీ ఓపెన్ డెలివరీ. మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ముహూర్తం కూడా దేవుడే పెట్టేస్తున్నాడు అంటున్నారు. దేవుడు పెట్టడండి, దేవుడు చెప్తుంది అది పెట్టి కాలం నిర్ణయిస్తుంది అంటున్నారు. అంటే ఫ్రీ డెలివరీస్ని కాలం మార్చేసిందా మీ లెక్కన? ఫ్రీ డెలివరీస్ని కాలం మార్చలే. ఫ్రీ డెలివరీ ఎందుకు అవ్వట్లేదు అంటే అప్పట్లో వాళ్ళు కాయ కష్టం చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు, తెలియకుండానే
డెలివరీస్ అయిపోయేవి. ఇప్పుడు సోమరిపోతులై ఎక్కువగా బెడ్ రెస్ట్లో ఉంటూ పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల సులభంగా జరగవలసినటువంటి డెలివరీ కష్టతరంగా మార్చుకుని సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇందాక సర్జరీ ముహూర్తం కూడా పెట్టిస్తున్నాడు ఇండైరెక్ట్గా అంటున్నారు కదా. అది మనం అనుకున్నాం అండి, నేను పెట్టించుకుంటున్నాను అని నేను అనుకుంటాను. కానీ ఆ టైం ఇప్పుడు నెలలు నిండకుండా మనం ముందు డేట్ పెట్టుకోవాలి, ముహూర్తం బాగుందని ముందుకు తేలేంగా, అప్పుడు ఫ్రీ మెచ్యూర్డ్ బేబీ అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ముందుకు రారండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా. వాడు అజ్ఞానం అండి. నేను ఏదో ముహూర్తం పెట్టేస్తే పుట్టబోయే బిడ్డ అంటే మీ దృష్టిలో ఇట్లా ముహూర్తం పెట్టుకొని డెలివరీ చేయించే వాళ్ళు బుర్ర తక్కువ అంటారు, అంతే, అజ్ఞానులు అంటారు. అంటే 100%. ఇప్పుడు నెలలు నిండకుండా డాక్టర్ గారు 20వ తారీఖు డేట్ పెట్టారండి, ఇప్పటికీ నెలలు నిండుతాయి. వాళ్ళు ఆ వీక్స్ని ఏవో కౌంట్ చేస్తారు. అది కౌంట్ పూర్తయిన తర్వాత దానికి దగ్గరలో చెప్తారు వాళ్ళు, మీరు ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఫ్రీ డెలివరీ అవ్వడానికి ఆ బేబీ ఉన్న ప్లేస్మెంట్స్ అవి చెప్పి హెడ్కి ఎందుకు ఉంది, పైకి ఉంది, ఇవన్నీ చెప్తారు. దాని ప్రకారం మీరు ముహూర్తం పెట్టుకోండి, ఇది ఫ్రీ అవ్వదు, సర్జరీ చేద్దాం. అంటే డాక్టర్లు వ్యాపారం చేసుకుంటున్నారుగా ఇక్కడ. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫ్రీ డెలివరీ అయితే పెద్ద ఖర్చు ఉండదండి. ఫ్రీ డెలివరీ దాకా ఈ నొప్పులు మేము పడలేము, ఈ పెయిన్స్ మేము మా వల్ల కాదు. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడు పూర్వం సంఖలో ఒక పిల్లని వేసుకుని నెత్తి మీద కట్టెల మూట పెట్టుకుని పనులకు వెళ్ళిపోయేవారు, చాలా హ్యాపీగా వాళ్ళు ఒడ్డులు దంచుకునేవారు. డెలివరీ ఇంకో గంటలో డెలివరీ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు పిల్లలకు వండి పెట్టుకోవాలని ఆ పనులన్నీ చేసేవారు. ఇప్పుడు ఎవరూ శారీరక శ్రమ చేయట్లేదు కాబట్టి ఇది ఇబ్బంది అయింది. కాబట్టి మనం వెళ్తున్నాం కాబట్టి డాక్టర్ దగ్గరికి. మీరు అనే దాంట్లో సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల మనుషులు సోమరిపోతులు అయ్యారు అంటున్నారు. 100% ఇండైరెక్ట్గా దాన్ని అలా వాడుకుంటున్నాం. అభివృద్ధి చెందిన సైన్స్ని మనం కరెక్ట్గా వాడుకోకుండా డెవలప్ అవుతున్న సైన్స్ ప్రకృతి విరుద్ధం అంటున్నారు మీరు. ప్రకృతి విరుద్ధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడండి. డాక్టర్లు ఇంటికి వచ్చి మీకు డెలివరీ అవుతుంది కదా, మేము సిజేరియన్ చేస్తాను అని అడగరు కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళిన తర్వాత ఫ్రీ డెలివరీ సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లు చేయట్లేదు, చేస్తున్నారు ఉన్నారు. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది అట్లా? ఇప్పుడు నాకు తెలిసి జయంతి రెడ్డి గారు, జేజే హాస్పిటల్స్ జయంతి రెడ్డి గారు, నేను చాలా కేసులు అక్కడికి పంపించాను. ఎవరో అంటే ఇలాగే టైం అవ్వకుండానే డెలివరీ. అలా డాక్టర్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారండి. అందుకనే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓ 10%, 15%, 20% ఉన్నారు. మన ఇంట్లోంచి ఒక డాక్టర్ బయటకు వెళ్తున్నాడుగా. అవును, అదే డాక్టర్ ఎక్కడి నుంచో మనం దిగుమతి చేస్తలే. వాడేమి గ్రహాంతరవాసి కాదు, రోబో కాదు, మనిషే. అంటే వాడు పెరిగిన వాతావరణం వాడిని అలా కమర్షియల్గా మారుస్తుంది. వాడి చెల్లుకో అక్కకో కష్టం వచ్చినా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. కాకపోతే ఇక్కడ సామాన్యుని నిలువు దోపిడీ, డబ్బు దోపిడీ జరుగుతుంది. సరే, ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీ భగవంతుడు చెప్పినట్టే ఫలానా అబ్బాయి ఫలానా టైంకు డెలివరీ అవ్వాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. అది భగవంతుడి సృష్టిలో మీరు చెప్పినట్టు. కానీ అదే ప్రజలు ముందుగా ముహూర్తం పెట్టించుకొని సిజేరియన్స్ చేయించుకొని డెలివరీ చేయించుకుంటున్నారు. తలరాతలు ఏమైనా మారుతాయి అప్పుడు? వాడి తలరాత సిజేరియన్తో బయటికి రావాలి అని రాసున్న దాన్ని మీరు ఎలా మార్చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు 20వ తారీఖు అంటే 20వ తారీఖు డెలివరీ డేట్ డాక్టర్ చెప్పారండి. 19వ తారీఖు ముహూర్తం బాగుందని చెప్పేసి సిద్ధాంతి చెప్పాడు. ఆ రోజు సిజేరియన్ చేసి బయటకు తీశాడు. అవును, భగవంతుడు వాడి తలరాత వాడి నూతిన పుట్టేటప్పుడే మీ లైఫ్కి సంబంధించిన A to Z మీ పీనియల్ గ్లాండ్లో పెట్టేసుకుని వస్తారు మీరు. అంటే ఇప్పుడు సిజేరియన్ చేయడం కూడా భగవంతుడి సృష్టినా? భగవంతుడి సృష్టి కాదు. మీ ఆ కడుపులో ఎవరైతే ఇన్కార్నేషన్ తీసుకున్నారో లోపల ఉన్నవాడే భగవంతుడు. మళ్ళీ ఇంకో భగవంతుడు ఎక్కడి నుంచి రావక్కర్లా. ఇప్పుడు ఆ సర్జరీ చేస్తున్న డాక్టర్ కూడా భగవంతుడే. అదేనండి, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఈ సిజేరియన్ అనేది ముహూర్తాలు పెట్టుకునేది మనిషి సృష్టి. నేను అనుకుంటాను, నేను అజ్ఞానంతో ఏమనుకుంటానంటే 20వ తారీఖు డాక్టర్ ముహూర్తం చెప్పాడు, అది ఆ రోజు అష్టమి తిథి అయింది, ఆదివారం అయింది, అమావాస్య అయింది, ఈ రోజు ఈడు పుడితే ఈడు. ఓకే, పిల్లలు పుట్టేటప్పుడే తిథులు కడుపులో పెట్టుకొని పుడతారా? ఆడు ఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడే తల్లి గర్భంలో పడి ఫస్ట్ డేలే వాడు A to Z ఈ అమ్మా నాన్న, ఈ అత్తామామ, ఈ తాత, ఈ ముఖేష్, ఈ విక్రమాదిత్య A to Z డిజైన్ పీనియల్ గ్లాండ్లో పెట్టేసి ఉంటుందండి. ఇది నేను అనుకుంటా మెమరీ చిప్. మెమరీ చిప్ మీరు అన్నట్టు ఆ పీనియల్ గ్లాండ్ అనేది ఒక మెమరీ చిప్ అనుకోండి. A to Z నేను ఇంతకు ముందు ప్రీ ఇన్కార్నేషన్లో చేసినటువంటి కర్మస్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని A to Z పెట్టుకుని దిగుతాను. సెలెక్ట్ చేసుకున్నాను ఆ తల్లిని సెలెక్ట్ చేసుకున్నాను. మరి అవన్నీ పెట్టుకున్నప్పుడు ఈ చదువులు సంజలు ఎందుకండి? డైరెక్ట్ పెరిగి ఆల్రెడీ మెమరీ చిప్ ఉంటుంది కదా పుట్టినక్క. అవును, దాని ప్రకారం నడుచుకోవచ్చు. ఇది ఈ మధ్యన రామ్ పోతినేని సినిమా తీశాడు కదా, డబుల్ మెమరీ కార్డు, స్మార్ట్ శంకర. ఇవన్నీ ఎందుకు మరి? ఇవన్నీ దాంట్లో ఒక భాగమే కదా సార్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్, ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ చదువులు మనకి వచ్చి ఎంతకాలం అయినాయి? ఎడ్యుకేషన్ అనేది మొదటి నుంచి ఉంది. పాఠశాలలు, వేదశాలలు అవన్నీ జరుగుతూ ఇవన్నీ వచ్చాయి. వేదం
ఇంతకు పూర్వం ఇప్పుడున్నటువంటి ఈ ఇంగ్లీష్ లేకపోతే ఈ డెవలప్డ్ ఎడ్యుకేషన్ లేని రోజుల్లో కూడా ప్రపంచం నడిచిందిగా, అయిపోలే. అది ఎక్కడుంది? ప్రతిదీ అందులో ఉన్నదాన్ని చూసి సాధన చేసి దాంట్లో ప్రావీణ్యత సాధించాడు. అభివృద్ధి, సివిలైజేషన్. విక్రమాదిత్య గారు ఇప్పుడు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, పుట్టక ముందే మొత్తం ఇన్బిల్ట్ చేసుకున్నాడు, సిజేరియన్ కూడా తనే ఇన్బిల్ట్ చేసుకొని, అంటే పుట్టక ముందే సిజేరియన్ కావాలంటే భగవంతుడు సృష్టి సిజేరియన్ వైపు మళ్ళీ అంటున్నారు మీరు ఇండైరెక్ట్గా. ఇప్పుడు భగవంతుడు ఒక శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది, అదే సిజేరియన్ అండి. బయటికి తీసిన తర్వాత అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టుకలోనే బయటకు వచ్చి పుట్టుకలోనే పోయిన ప్రాణాలు. దానికి సైంటిఫిక్ రీజన్స్ చెప్తారు కదా. ఏంటి ఉంటాయి సైంటిఫిక్ రీజన్స్? బాడీలో బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వకపోవడము, లేకపోతే హార్ట్లో ఛాంబర్ సరిగా ఫామ్ కాకపోవడము, ఇవన్నీ కూడా తల్లి గర్భంలో జరిగే ప్రక్రియ కదా. ఇది సర్వసాధారణంగా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అంత త్వరగా, అంటే నిన్న కూడా తెలుస్తుంది వాళ్ళకి. అవును, స్కానింగ్ చేస్తే. అవును, ఆ హార్ట్ బీట్ ఎలా ఉంది, అవన్నీ A to Z మొత్తం మనం ఇప్పుడు చూసేస్తున్నాం. అవును. ఇంతకుముందు ఇవేం తెలిసేవి కాదు. చనిపోయిన బిడ్డని ప్రసవించేవాళ్ళు. అది అంతా A to Z. ఆ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాంట్లో పిక్చరైజేషన్ చేయబడి పుట్టేటప్పుడే మొత్తం మెమరీ కార్డు పెట్టుకొని పుడుతున్నాడు అంటారు మీరు. వచ్చిన దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. మా గురుగారు ఒక మాట చెప్పారండి, కాలం అంటే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, రేపు మీరు ఏం చేస్తారో మీకు ముందే తెలిసి అయితే లోపల ఉంటుంది, దాన్నే చేస్తాను. మీకు తెలియదు, మనకు తెలియదు. నేను అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అని విక్రమానికి ఏమైనా పాస్వర్డ్స్ ఉంటాయా మెమరీ కార్డుకి? ఉంటాయి. అదే సాధన మనం చేసేది. అది ఆ పర్ఫెక్ట్ సాధనలో అలైన్మెంట్లో ఉన్నవాళ్ళు జీవితంలో కొంతమంది ఒకే క్లాస్ రూమ్లో చదువుకున్న వాళ్ళు అందరూ కలెక్టర్లు అవ్వట్లేదు. ఎవరైతే పర్ఫెక్ట్గా సాధన చేస్తారో వాళ్ళు ఆ స్థానాల్ని పొందుతున్నారు. సరే, ఇప్పుడు కొద్దిసేపు మనం ఈ సిజేరియన్ టాపిక్ పక్కన పెడితే అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందా అండి? అంటే మీరు అడిగేది చేతబడులు అలాంటివి. చేతబడులు అంటే చేత అంటే వాటికి శంకిని డాకిని ఏదో అంటుంటారుగా, ఇవన్నీ అంటే ఈవిల్ స్పిరిట్స్ అండి. నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం. ఇప్పుడు ఉన్న ఫలంగా ముఖేష్ లేచి నన్ను కొట్టాడండి. ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆయన? అంటే కొంచెం మీరు ఏదన్నా రాంగ్గా మాట్లాడినప్పుడు కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తారు నేను రాంగ్గా మాట్లాడాను? అంటే ఒక అబ్యూజ్ వర్డ్ అండి, నేను వాడకూడని పదం వాడా, అప్పుడు మీకు ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యారుగా. అవును, కొట్టారుగా. అంటే మంచిది చెడు అనేది మనం ఆల్రెడీ నిర్ణయించుకొని ఉంటాం కాబట్టి చెడు పదాలు వినొద్దని చిన్నప్పుడు పుస్తకాల్లో చెప్తారు కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనిషి బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది. దాన్ని బ్లాక్ మ్యాజిక్ అనం కదా. బ్లాక్ మ్యాజిక్ ఒక మ్యాజిక్. ఇప్పటి వరకు సామరస్యంగా ఉన్న మీరు, నేను, విక్రమాదిత్య, ముఖేష్ ఉన్న పడంగా సడన్గా ముఖేష్లో రియాక్షన్ వచ్చింది. కేవలం నా నోట్లోంచి వచ్చిన మాటే కదా, అది మంత్రం అయింది కదా, అది రాంగ్ వర్డ్ కాబట్టి ముఖేష్ కోపం వచ్చింది. ఇక్కడ మంచి పదాలు వాడితే ఎలా అయితే ముఖేష్లో మీకు నాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందో, మంచి మీన్స్ పాజిటివ్ ఎనర్జీ, చెడు ఈవిల్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పదాలు, నెగిటివ్ వర్డ్స్. అంటే మీరు నెగిటివ్ మాట్లాడడం బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు అంతే. అది పదే పదే రిపీట్గా చేయడం వల్ల. ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడే అడుగుతాను. మన ఇండ్లలో ముగ్గేసుకుంటాం సాధారణంగా ఇంటి బయట, అవునా? ఇంటి బయట ముగ్గేసుకొని రంగులద్ది దానికి అవి అన్ని పూజలు పునస్కారాలు చేస్తాం. అదే ముగ్గు పక్కన ఒక నల్ల చొక్కా, నల్ల లుంగి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని నెత్తిన 3 బొట్లు పెట్టుకుంటే మళ్ళీ దాన్ని చేతపడి అంటాం. అసలు ఏంది చేతపడి ఏంటి? అదే ముగ్గు ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ముగ్గు వేసుకున్నప్పుడు ఇంకో రకంగా. అది చేతపడికి స్పెషల్ కోర్సులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా పరిణితి చెందనటువంటి మనుషులు విపరీతమైనటువంటి ధోరణులు, నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయినటువంటి మెదళ్లతో ఆలోచన చేసి ఏదో సాధించేద్దాము అని చెప్పి ఇలాంటి సాధనల వైపుకు వెళ్తూ ఉంటారు. ఇది అదే దీనివల్ల దానికి ఆ ఆపాదన వచ్చింది. ఇప్పుడు ముగ్గు పక్కనే నల్లగుడ్డ, నల్లటి బొమ్మ, బ్లాక్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు చెప్పారు కదా ఇందాక నెగిటివ్ ఎనర్జీ అని, బ్లాక్ డార్క్నెస్ అండి. అంటే నలుపు చెడ్డది కాదు. మీరు మొదట్లో చెప్పారుగా, ఆది అంటే బ్రైట్నెస్, సూర్యుడు అంటే నైట్, చీకటి అంటే కాలరాత్రి, అది చెడు, ఇది మంచి, ఈ రెండింటి కలయిక అది మీరు మొదట్లో చెప్పారు. ఆ నలుపుని ఇప్పుడే మళ్ళీ ఆ డార్క్నెస్ ని మీరు చెప్పిన దాంట్లోనే 2 పదాలు వస్తున్నాయి. మరి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వరండి. అందరికీ కూడా ఈ విప్లవం వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతిదీ దాన్ని ఎవరికి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. అంటే డార్క్నెస్, చీకటి, మనకు తెలియని ఏదో ఉన్నవని వెతుక్కోవడం చేసే ప్రయత్నం. అవతల వ్యక్తి అజ్ఞానంతో మిమ్మల్ని ఏదో చేసేద్దామని ఒక ప్రయోగం చేస్తున్నాడు అక్కడ.
దానికి నలుపుని వాడుకుంటున్నాడు. నలుపు అంటే ఇక్కడ నేను శనిగా మాట్లాడతాను. శని, ఆ ఎనర్జీ పేరు శని. అది మన వెస్ట్రన్ కంట్రీస్, అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఆ డార్క్నెస్ కున్నది చలి, బ్రైట్నెస్ కున్నది వేడి. ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది, దాని మీద ఆధిపత్యం సాటర్న్ అనే ఎనర్జీకి ఉంటుంది. ఇది కూడా ఫ్రిడ్జ్ కూడా సాటర్డేనా? సాటర్న్ ఎనర్జీ అండి. ఓకే. దాంట్లో మనిషి తయారు చేసిన వస్తువులకు కూడా మీరు గ్రహాలు పెట్టేశారు. గ్రహాలు కాదండి, ఎనర్జీ. అది గ్రహము కాదు, ఆ ఫ్రీక్వెన్సీ. సాటర్న్ అనే ఒక ప్లానెట్ నుంచి మనం రిసీవ్ చేసుకునేటువంటి ఒక చాలా యూనివర్స్లో చాలా రకాల ఎనర్జీస్ ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం రిసీవ్ చేసుకుంటున్నాం, కొన్ని మాత్రమే మనం టాపిక్ లో నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. నేను అడిగిన ప్రశ్న మీరు ఫస్ట్ అడిగింది చేతబడి. ఆ ముగ్గు ఇంటెదురుగా ఉన్నప్పుడు అందరు దాటుకుంటూ వెళ్తే, ఇక్కడ ముగ్గు, ఆ ముగ్గుని దాటుకుంటూ వెళ్తే చిన్నప్పుడు ఏమవుదండి, తాతల కాలంలో చెప్పేది ఏమవుదు ఏదో. మరి ముగ్గుకి ఏం కానప్పుడు పైన గుమ్మడికి ఏమవుద్దండి? ముగ్గు అనేది అసలు ముగ్గు ఎందుకు పెట్టారండి? ముగ్గు అనేది ఎందుకు పెట్టారు? చిన్నప్పుడు తాతల కాలంలో ఏం చెప్తారంటే, ఆవు పేడతోటి కల్లాపు చల్లి, ఓకేనా, ఓకే, తర్వాత దాని మీద ముగ్గేస్తే బయటికి పోయి తిరిగి వచ్చినప్పుడు ఈ ఆవు పేడ అనేది కాళ్ళకు కంటినప్పుడు ఏదో మన దాని ఏమంటాం, సంథింగ్ బాడీలో ఒక ఎనర్జీ పాస్ చేస్తుందని చెప్తారు. అవునా? మళ్ళీ ఇప్పుడే ముగ్గు ఏం లేదంటున్నారు మీరు. ముగ్గు ఎందుకు వేసేవారు? ముగ్గు అనేది వరిపిండితో ముగ్గేసేవారండి. అవును. వరిపిండి అనేది మనకు ఉన్నటువంటి, ఇప్పుడు రాయిపిండి చేస్తున్నారు. పంచయజ్ఞాలలో ఒక యజ్ఞం అండి. మన చుట్టూ మనతో పాటు ఉండే జీవచరాలు అయితే బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా ఆ ముగ్గు దాకా వచ్చి అక్కడ ఆగిపోతాయి. మనకు వచ్చి లోపల ప్రమాదం చేయవు, అంటే చీమలు కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ముగ్గేసేవారు. దీన్ని అంటే జియోమెట్రికల్ డిజైన్స్కి సమ్ ఎనర్జీస్ ఉన్నాయి అన్న దృక్పథంతో ఈ కోణాలు గీయటం, ముగ్గు వేయటం, అది వాళ్ళ యాంగిల్స్. ముగ్గు అంటే కానీ అదే ముగ్గు పక్కన మీరు చెప్పినట్టు ఇందాక ఆటోక నిమ్మకాయ ఇటొక నిమ్మకాయ అన్ని పెట్టేసుకొని ఫియర్, ఒక భయం, ఒక ఫోబియా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పేదాని ప్రకారం బ్లాక్ మ్యాజిక్ లేదు. బ్లాక్ మ్యాజిక్ చేస్తా, అదొక అజ్ఞానం అండి. బ్లాక్ మ్యాజిక్ లేదు. అప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈవిల్ ఎఫెక్ట్స్ లేనప్పుడు కాదు, ఈవిల్ ఎఫెక్ట్స్ లేనప్పుడు గుడ్ ఎఫెక్ట్స్ ఎట్లా వచ్చినాయి? పాజిటివ్ మైనస్, పాజిటివ్ నెగిటివ్ కలిస్తే, నెగిటివ్స్ లేనప్పుడు పాజిటివ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఏమంటే ఇప్పుడు పాజిటివ్ అనేది మనిషి మనుగడకి ఉపయోగపడుతుంది, నెగిటివ్ అనేది మనిషి పతనానికి కారణమవుతుంది. రెండే ఇక్కడ. అంటే నేను అంటే లేదు మీన్స్ దాన్ని ఉపయోగించడం వల్ల మిమ్మల్ని ఏదో పడగొట్టేస్తాను, ఇంకా నా మాట పూర్తవకుండా మీరు వచ్చారు. చేతబడి అనేది ఉంది, అది దానివల్ల ప్రయోజనాలు జరిగేస్తున్నాయి అన్నప్పుడు చేతబడి చేసే వాళ్ళకి, అంటే ఎవరైతే ఆ అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళకి దేహశుద్ధులు జరిగి ఉండేవి, చేత కొట్టేస్తారు కదా, వాళ్ళు అభివృద్ధి చెంది ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఇది చెడు కాబట్టి భగవంతుడు, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని భగవంతుడు అంటాం మనం. భగవంతుడు అనేది ఎనర్జీ, ఇది తప్పు కాబట్టి దానికి దేహశుద్ధి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. వీళ్ళేమో అభివృద్ధి చెందరు, నిగూఢంగా ఉంటారు, ఏదో చేసేద్దామన్న తాపత్రయం ఇప్పటికీ ఇంకా జరుగుతున్నాయి అజ్ఞానంతో. రీసెంట్గా కలకత్తాలో అనుకుంటాను కాళీమాతను ప్రత్యక్షం చేసేసుకుందామని బీహార్లో రెగ్యులర్గా జరుగుతున్నాయి, చేస్తూ ఉంటారండి. అవి కేవలం అభివృద్ధి చెందని జ్ఞానం. అభివృద్ధి చెందని జ్ఞానం అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ లేదు అని డైరెక్ట్ చెప్పారు. బ్లాక్ మ్యాజిక్ అనేది పదం అండి. చేతబడి లేదు అంటున్నారు మీరు. చేతబడి అంటే మనం చేతులతో కొన్ని చేసేటువంటి దుష్కార్యాలు. చేతబడి ఉందా లేదా? ఉందండి, ఉంది. ఇందాక లేదన్నారు. ఏది లేదు? చేతబడి అదే మనం మాట్లాడుకునేది పదాలకు ఉన్నటువంటి శక్తి లేదు. మీరు అనుకున్నట్టు చేతబడి చేస్తే నేను ముఖేష్ని నిర్జీవంగా మార్చేయచ్చు, చేతులతో చేసేదే కదా. చేతులతో చేసేసే అపవిత్ర కార్యం అది, ఒక పని, కార్మిక ఎనర్జీ. నేను చేతలతో ముఖేష్ అనే వ్యక్తిని పతనం చేయాలని చేసే ప్రయత్నం చేతబడి. ఓకే, దీనివల్ల నేను ముఖేష్ని ఏ రకంగానూ పాడు చేయలేను. ఇది కేవలం లేదు అంటే ఇది నా వల్ల చేతబడి పని చేయదు. మంచి మాట చెప్పారు. చేతబడి పని చేయనప్పుడు శ్మశానాల్లో ఎందుకు ఈ అఘోరాలు, శవాలు ఇవన్నీ వాళ్ళు ఏం చేతబడులు ఏం చేయలే, సాధన చేసుకుంటారు. శ్మశానంలో మనిషి వెళ్ళాలంటే ఎందుకు భయపడతాడు? భయం, చీకటి, శ్మశానం అంటే నెగిటివ్ ఎనర్జీ అనే. మీరు అర్ధరాత్రి శ్మశానానికి వెళ్తారా? వెళ్తా. అర్ధరాత్రి అంటే ఎవరైనా చనిపోయారండి. అమావాస్య రోజు అర్ధరాత్రి నాకు అవసరం లేదు. మీకు భయం లేదు కదా? నాకు భయం లేదు. భయం గురించి నమ్మరు కదా? చేతబడులు నమ్మరు కదా? చేతబడి నేను నమ్మరు కదా? 4 రోడ్ల కూడల్లో నిమ్మకాయలు పెడతారు కదా, ఒక ఆకేసి, అవన్నీ నమ్ముతారా? వాళ్ళు అంటే నమ్మేవాళ్ళు పెడుతున్నారు దీన్ని. దాని మీద నా దరిద్రాన్ని, వాళ్ళు చెప్తున్న అజ్ఞానంతో నా దరిద్రాన్ని ఎవరికో అంటగట్టేయాలని తీసుకొచ్చి 4 గోడల మధ్యలో పెట్టడం తప్పు.
నాలుగు రోడ్ల మధ్యలో పెట్టడం మూర్ఖులు. అది పెట్టేవాళ్ళు మూర్ఖులు, 100% మూర్ఖులు. అంటే వాళ్ళు దేవుని నమ్మొద్దు. దేవుని నమ్మొద్దు. దేవుడు నమ్మే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. డివైన్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. దేవుడిని నమ్ముతున్నాడు వెంటనే భయం లోపల ఉంటది. దేవుడిని నమ్మేవాడు ఎవడు భయపడ్డండి. డివైన్ ఎనర్జీ అనేది ఉంది, పాజిటివ్ ఉన్నవాడు ఎవడు కూడా భయపడ్డు. ఇప్పుడు మీరు భయపడరు కదా? నేను భయపడ్డాను 100%. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు మీరు శ్మశానంలోకి వెళ్తారా? వెళ్తాను. ఈ నిమ్మకాయలు దాటుకుంటూ వెళ్తారా? వెళ్తారా? వెళ్తాను. అసలు మీ దృష్టిలో చేతబడి లేదు, చేతబడి చేసేవాళ్ళు మూర్ఖులు. అట్ ద సేమ్ టైం ఆ 4 రోడ్ల మధ్యలో నిమ్మకాయలు పెట్టే వాళ్ళంతా మనుషులు కాదంటారు. అంతే. అంటే ఇప్పుడు నా దరిద్రాన్ని మీ నెత్తిన రాయాలనుకోవడం అది మానవత్వం కాదు కదా. వాళ్ళు మూర్ఖులే 100%. అంటే నా దరిద్రం పోవాలి, మీకు అంటేసుకోవాలా? ఒక నిమ్మకాయని తీసుకొచ్చి ఆడ పెడతారు కదా 4 రోడ్ల కోడలో, అది కాస్మిక్ ఎనర్జీ అన్నారు కదా మీరు ఇందాక. పాజిటివ్ ఎనర్జీ, హై కాస్మిక్ ఎనర్జీ. మరి దాన్ని ఎందుకు నమ్మట్లే మీరు? నిమ్మకాయని నమ్ముతున్నాను. వాడు అజ్ఞానంతో తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టాడని బాధపడుతున్నాను. వాడు అజ్ఞానానికి నేను బాధపడతాను. ఎందుకనేంటి వాడు అజ్ఞానం అండి. ఇప్పుడు నా దరిద్రాన్ని నేను నా క్వశ్చన్ పూర్తి ఎందుకని మీరు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు? నేనేం కన్ఫ్యూజన్లో లేను. ఎందుకంటే కొద్దిసేపు భగవంతుడు ఉన్నాడు, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మళ్ళీ కొద్దిసేపు చేతబడి చేసేవాళ్ళు అజ్ఞానులు అంటారు. చేతబడి అనేది నెగిటివ్ ఎనర్జీ. చేతబడి అనేది చేతలతో నేను చేసుకునేటువంటి ఒక కార్యం. చేతబడి చేసినప్పుడే కదా ఆదాయం పట్టింది, ఈ గాలి పట్టింది, మసీదుల చుట్టూ దర్గాల చుట్టూ తిరుగుతారు కదా జనాలు. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పేది, అది అజ్ఞానము. అంటే మనుషుల్ని ఇప్పుడు మసీదుల చుట్టూ తిరగొద్దు అంటారు, దర్గాల చుట్టూ అవసరం లేదు. మరి గుళ్ళు ఎందుకు కట్టడం? దేవాలయం పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేసి కూర్చోపెట్టేటువంటి ఆలయాలవి అష్టాదశ శక్తిపీఠాలు, మన స్పిరిచువల్ ప్లేసెస్. నేను అష్టాదశ శక్తిపీఠాల గురించి ఇంకా మాట్లాడుతున్నాను, మసీదుల గురించి మాట్లాడుతున్నాను. అది అజ్ఞానం. అది మసీదులో గుళ్ళు మసీదు వాళ్ళు కేవలం తాయెత్తులు కట్టించుకోవడానికి, నిమ్మకాయలు పెట్టడానికి మసీదులు కట్టుకోలేదండి. వాళ్ళ ప్రార్థనా మందిరాలు. హిందువులకు ఎలా దేవాలయాలలో ముస్లిం సోదరులు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి పెట్టుకున్న మందిరాలు. ఆ బయట ఇవి ఒక చిన్న చిన్న దుకాణాల్లో పెట్టుకుని తాయెత్తులు వాళ్ళు కట్టే తాయెత్తులు ఉత్తవే, వేస్ట్ అంటారు. అంతే. అలాంటప్పుడు మెళ్ళో అందరూ దండలు, చేతులకు ఉంగరాలు. ఈ మంచి ప్రశ్న ఇక్కడ. హిందూ దేవాలయాల్లో కూడా మీరు మాట్లాడితే ప్రతి ఒక్కడు ఉంగరం ధరించేటప్పుడు ఆ కెంపు, తర్వాత గోమేదుకం, వివిధ రాళ్ళతోటి పేర్లు చెప్పుకొని నవరత్నాలు అంటారా వాటిని, అవి పెట్టుకొని ఉంగరాలు పెట్టుకుంటారు. మరి ఇదంతా బిజినెస్ అయినా? 100%. ఆ రాళ్ళు, రత్నాలు ఇప్పుడు నా చేతికి కూడా. మీరు కూడా బిజినెస్ చేస్తున్నట్టే కదా. ఎస్. ఇది పచ్చ, నేను కొనుక్కున్నాను, నేను అమ్మట్లేదు. అంటే మీరు నెగిటివ్ ఎనర్జీ లేనప్పుడు మీరు ఎందుకు పెట్టుకున్నారు? అది నెగిటివ్ ఎనర్జీ లేదు, ఇది పచ్చ, దీంట్లో సమ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని మీరు నమ్మనప్పుడు మీరు ఎందుకు పెట్టి తీసేయండి. అది నెగిటివ్ ఎనర్జీని నేను నమ్మట్లేదు కాదు, నెగిటివ్ ఎనర్జీ ఉంది, అది నన్ను కాదండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే మనిషి జీవనం జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది నా అభివృద్ధికి దోహదం పడుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది నన్ను ఇబ్బంది పెడుతుంది. ఓకే, అంటే సృష్టిలో 2 ఎనర్జీలు ఉన్నాయి. దీంట్లో నాకు కావాల్సింది మాత్రమే నేను తీసుకోవాలి. ఇది రిసీవర్స్. ఇవి సమ్ ఎనర్జీస్తో ఇది పచ్చగా తయారైంది. దీనికి నేను పచ్చ అని పేరు పెట్టుకున్నాను. దీనికి బుధుడికి సంబంధించిన ఎనర్జీ అని శాస్త్రం చెప్పింది. చాలా రకాల రాళ్ళు ఉన్నా కొన్ని రకాల రాళ్ళనే మనం వాడుతూ ఉంటాం. చాలా రకాల రాళ్ళు ఉన్నాయి. ఇది ఈ కలర్లో ఎందుకు తయారైంది, ఇది ఇంకో కలర్లో ఎందుకు తయారైంది? సమ్ ఎనర్జీస్. అక్కడ కూడా ఎనర్జీ, మెర్కురీ అనే ఎనర్జీ దీంట్లో ఉంది. భూమిలో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ 3 లేయర్లు ఉంటాయి, మీకు తెలుసు. అది ఒక్కొక్క లేయర్కి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత, టెంపరేచర్ అనేది మారుతూ వస్తుంది. డెఫినెట్గా ఉష్ణోగ్రత మారినప్పుడు మనిషి శరీరం రంగు మారుతుంది. మీరు అబ్జర్వ్ చేశారు కదా. అవును. అలా మనిషి శరీరం రంగు మారినప్పుడు భూమి లోపల ఉండే రాళ్ళు వాటి రంగు మారుతుంటుంది. ఆ రంగుల్ని పట్టుకొని మీరు ఇది పాజిటివ్ ఎనర్జీ, ఇది నెగిటివ్ ఎనర్జీని ఎట్లా డిసైడ్ చేస్తారు? పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కాదండి, ఎనర్జీ. ఇప్పుడే అన్నారు పచ్చ పాజిటివ్ ఎనర్జీ. పచ్చ ఎనర్జీ అది పచ్చగా తయారైంది. ఈ పచ్చ అది మీరు కావాలని కొనుక్కున్నారా, ఎవరైనా సజెస్ట్ చేసి పెట్టుకున్నారా? నేను కావాలని కొనుక్కున్నాను. ఇందులో అంటే అది మీరు 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు తెలుసు ఇది పచ్చ, ఇది ఎందుకు అవసరం, ఇది ఎలా వచ్చింది. సూర్యరశ్మి కిరణజన్య సంయోగ క్రియ, సూర్యరశ్మి పడిన తర్వాతే భూమిలో జరిగేటువంటి, అంటే నేనేమో సైన్స్ స్టూడెంట్ని కాదు, మీరు చెప్పిన అవి నాకు తెలియదు. కానీ ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులు మన శరీరానికి అవసరమైనటువంటి గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి భూమిలో ఫార్మేషన్ జరిగినాయి. ఇప్పుడు ఒకటే రంగులో ఉండాలిగా. కార్బన్స్ ఉన్న చోట వజ్రాలు తయారవుతాయి. వజ్రం కార్బన్తో ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్ ఎనర్జీ, అందులోంచి వచ్చేటువంటి ఆ ఎనర్జీ జీవం నాకు అవసరానికి తగ్గట్టుగా నా చర్మం మీద
ప్రభావాన్ని చూపించి నా లోపలికి వెళ్తూ ఉంటుంది. సన్లో ఓకే, ఇప్పుడు మీకు ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల మంచి జరిగిందంటారు. మంచి జరుగుద్ది. అది మూర్ఖత్వం అనుకోవద్దా? ఎందుకు అనుకోవాలి? రాళ్ళు పెట్టుకుంటే మనిషి మంచి జరుగుద్ది అనుకోవడం. రాళ్ళు పెట్టుకుంటేనే మంచి జరుగుద్ది అంటే డెఫిషియన్సీ. నా చేతిలోకి రాళ్ళు ఏం లేవు. అవును, మీకు అవసరం లేకపోయి ఉండొచ్చు. మీ శరీరంలో ఆ 7 కలర్స్లో డెఫిషియన్సీ లేదు కాబట్టి మీకు అవసరం లేదు. అందరూ పెట్టుకోవాలని రూల్ లేదు. మీరు కష్టాలు వచ్చి అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా ఆడియన్స్ ని రాళ్ళు పెట్టుకోమని సలహా ఇస్తున్నారా? నేను ఇండైరెక్ట్ గా వ్యాపారం చేస్తున్నారా రాళ్ళతో ఏమన్నా? నేను రాళ్ళు అమ్ముతున్నాను. అదే మీరు చెప్తుంది కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు కాదండి, కొన్ని వందల సంవత్సరాలుగా వజ్రాలు కానీ లేకపోతే కెంపులు కానీ రత్నాలు అనేవి రాజుల దగ్గర రాసులుగా పోసేసి ఉండేవాడిని, అమ్మేవారు కాదు. మనకి శ్రీకృష్ణదేవరాయల నుంచి వీటి గురించి ఉంది. వాళ్ళకి అప్పుడు తెలియక వాటిలో సంథింగ్ ఏదో ఉంది, అవసరానికి వాటిని అలంకారంగా వాడుకోవచ్చు. అవి కొన్ని సందర్భాల్లో మనిషికి ఉపయోగపడతాయి. ఎస్, ఇప్పుడు అలంకారం అంటారు. మీరు ఇందాక రాజులు అన్నారు. రాజుల కాలంలో ఈ రాళ్ళు రంగురాళ్ళు అన్నీ కానీ అలంకారప్రాయంగా వాడారే తప్ప ఇది పెట్టుకుంటే పాజిటివ్, ఇది పెట్టుకుంటే నెగిటివ్ అనేది రాజుల కాలంలో కూడా చెప్పలే. ఎక్కడప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనే పదాలే లేవు అప్పట్లో. మరి మీరేమో ఈ కలర్ రింగ్ పెట్టుకుంటే నాలో కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ వెళ్తాయి అంటున్నారు. ఇది ఇప్పుడు గ్రీన్ అండి, పచ్చ. దీంట్లో ఒక కెమికల్ కాంపౌండేషన్ ఉంటుందిగా, ఉంటుంది. సైన్స్ పరంగా ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. అంటే అదే మీరు సైన్స్ పరంగా చెప్పారు. సల్ఫర్ అనేది మనిషికి ఎందుకు అవసరం? సల్ఫర్ మనిషికి ఎందుకు అవసరం లేదు, కెమికల్ ఎలిమెంట్. అది మీరు పెట్టుకున్నారు. ఇదే సల్ఫర్ మనిషి శరీరంలో కూడా ఉంటుంది. అది పెట్టుకుని ఉంటుంది కదా, ఉంటుంది. అదే అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మాత్రమే మనం వాడతాం, కొన్ని ప్రమాదం. ఆర్సెనిక్ అనేది ఒక కెమికల్, దాన్ని తీసుకుంటే మనిషి ప్రాణాన్ని కోల్పోతాడు. అది ఎందుకు? అది ఆ కెమికల్కి ఏమి రియాక్షన్ లేకపోతే తీసుకుంటే ఎందుకు మనిషి చనిపోవాలి? ప్రాణాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేసేయాలి? అంటే మనిషి శరీరం తట్టుకునేది ఒక లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఓకేనా? మనిషి శరీరంలో దాన్ని ఏమంటాం, పాజిటివ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, తర్వాత బ్లడ్ సెల్స్ 3 టైప్స్ ఉంటాయి. ఆ బ్లడ్ సెల్స్ని కిల్ చేసే ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనిషి శరీరం అనేది అది అయిపోతుంది. ఆ కెమికల్ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే శక్తి ఉంది దానికి. దీనికి ఇదే కెమికల్కి, సల్ఫర్ అనే కెమికల్కి బాడీని యాక్టివ్ చేసే శక్తి ఉండొచ్చుగా. మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. మీరు రాళ్ళని ధరించడం వల్ల మంచి జరుగుతుంది అంటున్నారు, అవునా? అవును. శరీరం పైకి పోవట్లేదు కదా, శరీరం లోపలికి పోవట్లేదు కదా రాళ్ళు. ఇప్పుడు శరీరం కేవలం ఆహారం నోటితో తీసుకునేదాన్ని మాత్రమే తీసుకుంటుంది, జీవితాన్ని సాగిస్తుంది అని అనుకుంటారు. భోజనం చేసేటప్పుడు చేతితో తింటారా, స్పూన్తో తింటారా? కాదు, నేను అడిగిన సమాధానం చెప్పండి. కేవలం నోటితో తీసుకునేది మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది అని అనుకుంటారు. అట్లేం లేదు. నవరంధ్రాల నుంచి శరీరంలో ఇక్కడ రంధ్రాల్లోంచి కూడా వెళ్తుంది. అవును. ఇక్కడ అంటే ఇది లిటిల్ ఫింగర్, ఇక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ నరాల ద్వారా కూడా శక్తి ప్రసరణ జరుగుతుంది. కేవలం ఫుడ్ ద్వారానే కాదు, సూర్యుడి నుంచి వచ్చినటువంటి కిరణకాంతిని తీసుకుని కూడా మనిషి జీవనాన్ని సాగిస్తాడు. మొత్తానికైతే మీరు ఎనర్జీతో మాత్రమే మనిషి బ్రతుకుని జీవనాన్ని సాగిస్తున్నాడు. అందులో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. దయ్యాలు ఉన్నాయి అన్నారు. అవును, ఆత్మలు ఉన్నాయి. దానికి మనం పెట్టుకుని, అంటే నెగిటివ్ ఎనర్జీకి మనం పెట్టిన పేరు ఆత్మ. చేతబడి, ఆత్మ 100% ఆత్మ ఉంది కాబట్టి. చేతబడి ఉందంటారు, లేదంటారు. చేతబడి ఉంది. చేతబడి అవతల వ్యక్తిని పాడు చేయడానికి కాదు. ఏదో అంటారండి, ఆ విద్య ఈ విద్య అని. ఏ విద్య? చేతబడిలో వాళ్ళు 100 రకాల పేర్లు పెట్టుకుని వ్యాపారం చేయడానికి, జనాల్ని మోసం చేయడానికి చేస్తూ ఉంటారు. మీ మీద కోపంతో మిమ్మల్ని వ్యక్తిగా నేను ఎదుర్కొనలేక మీరు కూడా ఈ రాళ్లతోటి ప్రజల్ని నమ్మించి ఇది పెట్టుకుంటే మంచి జరుగుద్ది, ఇది పెట్టుకుంటే మంచి జరగదు అని ఒక రాళ్ల కంపెనీతో మీరు అగ్రిమెంట్ పెట్టుకున్నారని ఎందుకు అనుకోవద్దు? అనుకోండి, పోయిందే ఉంది అనుకోండి. ఇప్పుడు రీసెంట్గానే మనం కొన్ని వీడియోలు చూసామండి. ఆయన పాపం 1,00,000 2 లక్షలు పెట్టి రాళ్ళు కూడా అమ్మారు. అది వ్యాపారం. బట్ సహజంగా ఆ రాయి ఒక కలర్, దాంతో ఒక మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో పక్కన పెడతాం. ఒక డిజైన్, అది పింక్ కలర్ ఉంటేనేమో మనం కెంపు అన్నాం, దానివల్ల మన డైజెషన్ సిస్టానికి ఏదైనా ఉపయోగపడుతుందేమో. సూర్యుడిలోంచి వచ్చేటువంటి 7 రంగులకి సంబంధించి మనం దేన్ని రిసీవ్ చేసుకున్నా మనకు అది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఓకే, వ్యాపారం అనుకుందామండి. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఈ రంగురాల వ్యాపారం జరుగుతూనే ఉంది. అది అలంకారం కోసం కావచ్చు, అవసరం కోసం కావచ్చు, మంచి జరగడం కోసం కావచ్చు. వ్యక్తికి, వ్యవస్థకి ఏదైతే అభివృద్ధికి దోహదం చేస్తుందో ప్రతిదాన్ని మనం అనుసరించడంలో తప్పలేదు. అది మరీ ముదురుగా ఇంకా రాళ్ళు పెట్టుకుంటే తప్ప నా జీవితం గడవదు అనుకోవడం పొరపాటు. సరే అండి, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కదా, ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి? సృష్టిలో అంటే కొబ్బరికాయ అనేది మనిషికి అవసరం. ఇంకేదైనా కాయ సెలెక్ట్ చేసుకోరు. సెలెక్ట్ చేసుకోరు.
ఎందుకు? కొబ్బరికాయలో ఉండేటువంటి దేవుడు చెప్పాడా మీకు కొబ్బరికాయ కొట్టాలని? కాదండి, మనిషి అవసరానికి ఉపయోగపడే ఉత్తమమైనటువంటి పదార్థాన్ని భగవంతుడికి, అంటే భగవంతుడు అనే ఒక మూర్తికి దగ్గరగా పెట్టారు. అక్కడ బ్రేక్ చేయడం వల్ల దాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఒకటి, ఇంకొకటి ప్రసాదంగా అక్కడ ఉన్న వాళ్ళకి వితరణ చేయడానికి పెట్టారు. అంటే మిగిలిన పదార్థాలు ఉత్తమమైన పదార్థాలు కాదంటారా? కొబ్బరికాయని ఎందుకు సెలెక్ట్ చేశారు? కొబ్బరికాయలో అంటే మనిషి శరీరానికి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే స్కెల్టన్ ఉందో, స్కెల్టన్కి కావాల్సినటువంటి ఎనర్జీ ఇక్కడ కూడా నేను ఎనర్జీనే మాట్లాడతాను. డి విటమిన్ రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి కొబ్బరిలో అధికంగా ఉంది. డి విటమిన్ ఇంకా చాలాట్లో ఉంది, సన్లో ఉంది, కానీ కొబ్బరిలో ఆ రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంది. ఆ కొబ్బరి ప్రతిరోజు తినాలి కాబట్టి కొబ్బరికాయ కొట్టడం పెట్టారు. కొబ్బరికాయ కొడితే 2 చెప్పులు భగవంతుడే తినేస్తారంటే ఎవరు గుళ్ళకి వెళ్ళరు, కొబ్బరికాయ కొట్టరు. దీని అవసరం ఉంది, ఇది తినాలి కాబట్టి దాన్ని భగవంతుడి దగ్గరికి ఒక కొబ్బరికాయ కాదండి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు భగవంతుడికి నివేదనగా పెట్టారు. అది భగవంతుడు తింటాడు. భగవంతుడు అడిగాడా మిమ్మల్ని అరటిపళ్ళు ఇవన్నీ తీసుకుని రమ్మని? భగవంతుడు ఎప్పుడు ఏది అడగడు. నిమ్మకాయల దండ తీసుకురమ్మని దేవుడు అడగడండి. మరి ఎందుకని? నిమ్మకాయ అనేది ఆచారం ఎందుకు వచ్చింది? నిమ్మకాయ అనేది నా అవసరాలకి, నా ప్రాణాపాయ స్థితిలో నాకు ఉపయోగపడుతుంది కాబట్టి అమ్మవారి శక్తిగా చెప్పారు. దాన్ని దండ వేయటం, లేకపోతే నిమ్మకాయ డొప్పల్లో దీపాలు వేయటం అనేది మనం అడిషనల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం సౌలభ్యాన్ని బట్టి. ఓకే, మనిషి సౌలభ్యం కోసమే ఇవన్నీ మీరు చెప్పేది. అంతే. భగవంతుడు ఎక్కడ ఉన్నాడండి? భగవంతుడు ఉన్నాడండి. మళ్ళీ మనం తినే పదార్థం ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో, అది మనల్ని బ్రతికిస్తుందో అదే భగవంతుడు. మనం తినేది భగవంతుడు. మరి కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కొన్నారండి, ఛార్జింగ్ పెట్టారు, జీవితంతో నడిచేస్తుందా? జీవితంతో నడిచేస్తుందా? నడుస్తుంటుంది, అది దాని కెపాసిటీ ఉంటుంది. ఎస్, ఆ ఎనర్జీ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. దేవాలయాలు మనకి శక్తి కేంద్రాలు. అక్కడికి వెళ్ళి మనిషి బాడీలో సెల్ ఫోన్ లాంటి వాళ్ళ అంతే, రీఛార్జ్ లేకపోతే ఈ ఛార్జ్ డౌన్ అయిపోతే అయిపోయింది. మరి అప్పుడు గుళ్ళు ఎందుకు? తినే ఫుడ్ సరిగ్గా తింటే సరిపోద్ది కదా. లేదండి, మీరు అదే చెప్తున్నాను, కేవలం తిండి తినడం వల్లే మనం బ్రతికేస్తున్నాము అని అనుకోవడం అజ్ఞానం. ఓకే, మన వెనక ఒక దేవుడు నడిపిస్తున్నాడు అంటారు మీరు. ఒక శక్తి నడిపిస్తుంది. ఓకే, దాని పేరే మనం పెట్టుకున్న పేరు. ఏంటిది అది? విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు, 100 రకాలుగా. ఏమండి, దేవుళ్ళు ఏమన్నా స్వార్థపరులా? కాదు, అస్సలు స్వార్థపరులు కాదు. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఆదివారం సూర్యుడు, సోమవారం మనం పెట్టుకున్న పేర్లు అండి అవి. వాళ్ళు కూడా ఈ వారాలని ఫిల్టర్ చేసుకున్నారా అసలు? అంటే వాళ్ళు ఇలాగ చిట్టీలు వేసుకొని ఈ రోజు నేను, ఈ రోజు నువ్వు అని. ఒక్కడే దేవుడు అండి, ఒక్కడే దేవుడు, ఓన్లీ ఎనర్జీ. మరి ఇవన్నీ ఎందుకు మళ్ళీ? ఆ పేర్లు వాటిల్లో ఉన్నటువంటి క్వాలిటీస్కి మనం పెట్టుకున్నటువంటి పేర్లు. మీకు ఎందుకని మీకు మీ గురించి చెప్పాను. మిమ్మల్ని ముఖేష్ని మీ చుట్టూ ఉండే జనాలు ఎలా అయితే మార్చుకుని పిలుచుకుంటున్నారు. ఇదంతా మీకు వింతగా కనిపించట్లేదా? వింతగా ఒప్పుకోలేకపోతే వింతగా అనిపిస్తుందండి. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. మనల్ని ఒక శక్తి ఆడియన్స్ ఎందుకు ఇప్పుడు పబ్లిక్ ఎందుకు నమ్మాలి ఇదంతా? ఇప్పుడు మీరు అన్నారు తినే పదార్థం దేవుడు, ఇప్పుడు గుళ్ళు ఎందుకు, గోపురాలు ఎందుకు? గుళ్ళు అనేవి, దేవాలయాలు అనేవి డివైన్ ఎనర్జీ పాయింట్స్ అండి. ఒక శక్తిని ఒక రూపంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అవసరం ఉన్నవాడు అక్కడికి వెళ్తారు. కంపల్సరీ మీరు గుడికి వెళ్తే తప్ప బ్రతకరు అని ఎక్కడ ఏ శాస్త్రం చెప్పదు. నీకు అవసరం ఉంటే వెళ్తావు. ఇదంతా బాగానే ఉంది మీరు చెప్తుంది. మరి ఇదంతా తెలిసిన మీరు ఈ వెజిటేబుల్స్ తోటి థెరపీ ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుడు ఉన్నాడు కదా, వెనక ఎనర్జీ నడిపిస్తాడు, రాళ్ళు శక్తిని ఇస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను మనిషిని కదండి, నాకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నేను అభివృద్ధి చెందాను. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ప్రారంభం ఎక్కడ చేసాం? మన ఎపిసోడ్ స్టార్టింగ్ ఎక్కడైంది? ఆదివారం దగ్గర. ఎక్కడ నుంచి ఎక్కడికెక్కడికో, దేనికి మనం పూర్తిగా కన్క్లూజన్ తెచ్చుకోకుండా మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే, అంత ఎనర్జీతోటే వెళ్తుంది. ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, సన్ ఎనర్జీ. ఇది మన మనుగడని నిలబెట్టుకోవడం కోసం. ఓకే, సన్ ఎనర్జీని నేను పొందట్లేదు. ఇప్పుడు నాకు ఒక డెఫిషియన్సీ వచ్చింది, నా లివర్ సరిగా పనిచేయట్లేదు. అందుకని ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నది ఏంటో చూశాను. అది దొండకాయలో నాకు బాగా కనిపించింది. అందుకని కొంతమంది ఋషులు, ఒరే ఎదవల్లారా, మీరు ఎలాగో ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణాలలో విటమిన్ ఏకి సంబంధించింది ఎలాగ మీరు రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేరు, అంటే పొద్దుటే లేవరు, బద్ధకంగా ఉంటారు, పనులు సరిగ్గా చేయకపోతే లివర్ డైజెస్ట్ సిస్టమ్ని బాగు చేసుకోక ఇబ్బంది పడింది, దాన్ని ప్యూరిఫై చేసుకోండి అని ఆ దొండకాయ హై ఎనర్జీని రిసీవ్ చేసుకుంది. దానిని తినడం ద్వారా నాకు విటమిన్ ఏ అనేది రీప్లేస్ అవుతుంది. మన ఆడియన్స్కి ఏమన్నా థెరపీలో చెప్తారా ఈ వెజిటేబుల్స్ గురించి, ఏం తినాలో ఏం తినకూడదు అనేది? అన్ని రకాల కూరగాయలు కూడా సూర్య ప్రాణశక్తితో కిరణజన్య సంయోగక్రియ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి మనకు కావాల్సిన, అంటే మన శరీరం
12 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది ఓకే మన దేహం. ఓకే ఇందులో డైజెషన్ సిస్టమ్ దగ్గర మొదలుపెట్టి సర్క్యులేటరీ సిస్టమ్ 12వ సిస్టమ్ సర్క్యులేటరీ, డైజెషన్ సిస్టమ్, కిడ్నీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బయోమెట్రిక్ క్లాక్, డిఎన్ఏ, లివర్, రెస్పిరేటరీ, లంగ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, లింఫాటిక్ సిస్టమ్, బోన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, 12 సిస్టమ్స్. ఇక్కడ 12 ఆటలకి ఈ 12 సిస్టమ్స్కి 12 రకాల ఎనర్జీస్ కావాలి. ఇక మనకి అంటే నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఈ మాలిక్యులర్స్ అని, విటమిన్స్ అని, మినరల్స్ అని, కాంపౌండ్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మనకు కావాల్సింది మన శరీరం దేహం బాగా నడగడానికి 3 భాగాలుగా ఉండేటువంటి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కింద డివైడ్ చేశారు. అంతే, అవి తెలిస్తే సరిపోతుంది. ఇందులో ప్రోటీన్ బాగుండాలి అంటే మనిషి ఒక ఏజ్ వచ్చేంత వరకు తన శరీరాన్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రోటీన్ కావాలి. ఆ తర్వాత ప్రోటీన్ అనేది మెయింటెనెన్స్ కోసం కావాలి. కార్బోహైడ్రేట్ అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది మనం పని చేయడానికి. ఇవన్నీ కూడా సమపాళల్లో తీసుకుంటే ఆ మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. బాగా ఎక్కువ ప్రోటీన్ కావాలి, బిల్డ్ బాగా ఎక్కువ కావాలనే వాళ్ళు ఎక్కువ అయిపోయినటువంటి ప్రోటీన్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి డయాబెటీస్ని పెంచుతుంది. ఇలాంటివన్నిట్లో వచ్చినప్పుడు మనం మన శరీరాన్ని ఫిల్టర్ చేయడానికి కొన్ని రకాల కూరగాయల్ని, అంటే చాలా రకాలు ఉన్నా కొన్ని మాత్రం మనకి సెలెక్టెడ్గా ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. బీరకాయ అనేది బాడీలో ఉండే బ్లడ్ని క్లెన్స్ చేయడానికి మంచి క్లెన్జర్. దాంట్లో పీచ్ ఎక్కువగా ఉంటుంది, వాటర్గా దానికి మనకు కావాల్సిన ఆ పోషక విలువల్ని ఇవ్వడం ద్వారా మన బాడీని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఎనర్జీస్ వాటిలో ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్కువ అంటే ఇప్పుడు మనం పొద్దుట లేవకుండా ఉంటాం, మనం నైట్ లేట్గా పడుకుంటాం, ఇదేమి ఉండదు. అది కేవలం కాలాన్ని అనుసరిస్తాయి. సూర్యోదయ సూర్యాస్తమయాలతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అది మనం ఆ సమయానికి అంటే వ్యక్తి పండించే పంటలు మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కెమికల్స్ తోటి. కానీ నేచురల్గా ప్రకృతి వ్యవసాయం చేస్తే మాత్రం అద్భుతంగా అవి ఆ పోషక విలువల్ని ఒడిచి పట్టుకుంటాయి. ఆ పదార్థాలు తినడం ద్వారా నేను ఏదైతే కోల్పోయానో దాన్ని పొందుతాను. ఓకే, ఇప్పుడు సోమవారము, శనివారము, గురువారము అని ఇలా హవర్ లేదు, ఇట్లా వారాలతోటి కొంతమంది పూజలు చేస్తుంటారు. సోమవారం నాన్ వెజ్ అంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళు నాన్ వెజ్ తిన్నంటారు, మంగళవారం చేసేవాళ్ళు మంగళవారం తిన్నంటారు. ఏంటి ఇలా వారాలు చేయమని దేవుడేమని చెప్పాడా? ఉపవాసం అనేది అంటే ఫాస్టింగ్ అనేది వ్యక్తి యొక్క ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుందండి. మనకి అంటే మామూలుగా ఇవన్నీ కూడా అడిషనల్. ఓకే, ఏకాదశి ఉపవాసం చేయడం ద్వారా మనిషి మానసిక స్థితిలో మార్పు రావడం ద్వారా రోగాలు తగ్గుతున్నాయని ఒక చైనా ఆయన అనుకుంటాను రీసెర్చ్ చేసి సబ్మిట్ చేస్తే డాక్టరేట్ ఇచ్చారు ఆయనకి. అవును, ఉపవాసం చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంలో మెరుగు. అది ఎందుకు చేశాడు అంటే రీసెర్చ్ ఎలా చేశాడంటే వారంలో ఒక 3-4 డేస్ వారంలో 3-4 డేస్ నాన్ వెజ్ తినేసి ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఎక్స్ట్రా మోతాదులో వస్తాయో అవి డైల్యూట్ అవుతాయని చెప్పారు. సమ్ ఆఫ్ ది పీపుల్స్ అంటే కొంతమంది అసలు నాన్ వెజ్ ముట్టుకోరు, జస్ట్ కాయకూరలతోటి పీచు పదార్థాలు తింటూ ఉంటారు. వాళ్ళు కూడా వారంలో ఒకరోజు ఉపవాసం చేస్తారు. ఇందాక డాక్టరేట్ ఇచ్చిన దానికి నేను ఇందాక ఉదాహరణ ఇచ్చాను. ఇందాక డాక్టరేట్ ఆయన కేవలం ఏకాదశి మీదే చేశాడండి, క్యాన్సర్ సెల్స్ మీద ఆయనకి డాక్టరేట్. ఇలా 3 రోజులు నాన్ వెజ్ తినేసి ఒక రోజు ఫాస్టింగ్ కాదు ఆయన చేసింది, ఓన్లీ ఏకాదశి అనే పర్టికులర్ ఏకాదశి ఉపవాసం మీదే చేశారు ఆయన. దానికి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అంటే ఉపవాసించడం అంటే ఎంటీనెస్ ఇవ్వడం అనేది మనిషికి చాలా అవసరం. నెలలో ఒక రోజు, నెలలో 2 రోజులు, 2 ఏకాదశులు వస్తాయి. అవును. అలాగే కొంతమంది వాళ్ళకి నచ్చిన ఎనర్జీ అంటే శివ శక్తిని తీసుకుందాం అనుకున్న వాళ్ళు సోమవారాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది అడిషనల్గా. దానివల్ల అంటే ఆరోగ్యంగా ఉంటే ఓకే, ఆరోగ్యం సహకరించకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అతి సర్వత్ర వర్జిత్. నిజంగా ఆ రోజులలో అంటే సోమవారం చేసే వాళ్ళకి శివశక్తులు వస్తాయి. ఇది ఉపవాసం ఉంటే వస్తాయి ఉపవాసం ఉంటే వస్తాయి. నమ్ముతారు, నమ్మాలి. ఉపవాసం అనేది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అండి. ఎక్కువగా తినేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఉపవాసం ఉండడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుందిగా. ఉపవాసం ఉంటే డిహైడ్రేట్ ఎందుకు అవుతుంది? సఫిషియెంట్ వాటర్ లేకపోతే డిహైడ్రేట్ అవుతుంది. మొత్తం ఏం తీసుకోరు కదా. మొత్తం తీసుకోకపోవడం భగవంతుడు ఏం చెప్పడండి. నువ్వు నా కోసం పూర్తిగా అంటే ఉపవాసం అంటే దాని అర్థం తెలియాలి. దగ్గరగా ఉండడం, ఎనర్జీకి దగ్గరగా ఉండడం తప్ప ఎంటీగా ఉండడం కాదండి. ఓకే, ఏమి తినకుండా ఉండడం కాదండి. ఉపవాసం అంటే అసలు ఏదైనా తినొచ్చు. అయితే తినొచ్చు, సాత్విక ఆహారమే ఉండాలి. నువ్వు సాధనలో ఉన్నావు, సాత్వికంగా తీసుకోవాలంటే మనం మోసం చేస్తున్నాం దేవుని కాదండి, మనుషుల్ని. దేవుడు ఏమి నాకు వచ్చి చెప్పలే ఆదివారం ఉపవాసం చేయమని చెప్పు,
నువ్వు ఆదివారం మొదటి రోజు కాబట్టి సూర్యుడే దానికి అధిపతి కాబట్టి నువ్వు సండే ఉపవాసం ఏమీ తినొద్దని చెప్పు, ఏమీ తాగొద్దని చెప్పు, సాయంత్రం దాకా పస్తు పడుకోబెట్టి రేపు వద్దని తినమని భగవంతుడు ఎవ్వరికీ చెప్పలేదండి. ఉపవాసం అనేది భగవంతుడికి దగ్గరగా ఉండు, నామస్మరణలో ఉండు, శ్రద్ధతో ఉండు. అసలు నీకు నువ్వు భగవంతుడు ఎక్కడో లేడండి. భగవంతుడు అనే శక్తి ఆత్మ ఉంది అంటాం కదా, నాలోనే ఉన్నాడు. ఓకే, నాలోనికి నేను వెళ్ళి అంటే నాలోకి నేను వెళ్ళడం అంటే నాకు ఏమున్నాయి ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉన్నాయా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను ఏం తప్పు చేస్తున్నాను, నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను అని ఆలోచించుకోమన్నాడు తప్ప నా కోసం నువ్వు శివాలయానికి వచ్చి సాయంత్రం దాకా శుభ్రంగా గచ్చులు దుడిచేసి అభిషేకాలు చేసి ఏమీ తినకు, నేను నీకు అనుగ్రహిస్తాను, దుర్మార్గుడు కాదు భగవంతుడని. మీరు అన్నది బాగుంది. మనిషికి ఏదన్నా ఇబ్బంది ఉంటేనే తప్ప దేవుడి దగ్గరికి పోతాడు, ఉపవాసం అప్పుడు చేస్తాడు. మ్యాక్సిమం ఈ రోజుల్లో ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాడు, ప్రతి ఒడు దేవుడా నేను బాగుండాలి, నీకు బాగుండాలి అది ఇది కోరుకునేవాడే ఉంటాడు. అంటే అటువంటిప్పుడు దేవునితో కూడా వ్యాపారం చేస్తున్నాం అనుకోవచ్చుగా. ఎవరు ఉపవాసం చేసేవాళ్ళు, ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఉపవాసాన్ని. తప్పే ఉంది. ఇది నా స్వార్థం కోసం, నేను బాగుండడం కోసం. భగవంతుడు అనేవాడు ఒక మూర్తి కాదండి, శివలింగంలో ఉండే మూర్తి కాదు. నాలో ఉన్నటువంటి భగవత్ శక్తిని శివుడు అంటే దానికి ఒక రూపం, కాస్మిక్ ఎనర్జీ, దాన్ని అలాగే ఎందుకు డిజైన్ సృష్టి చేసింది. ఆయన నిరాకారుడు, ఆయనకి రూపం లేదు, దిక్కులంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆయన సమయం అండి. మీకు ఒక కన్క్లూజన్ ఇస్తాను నేను. సృష్టి ఆరంభం సమయంలో అమ్మవారు శక్తి రూపం, అమ్మ శక్తిని అమ్మ అన్నాం మనం, శక్తి రూపంగా ఉన్నారు. విష్ణు అంటే వ్యాప్తి అండి, సమయం అంతా కూడా వ్యాపించి ఉంది, వ్యాపించి ఉన్నవాడిని విష్ణువు అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య శక్తి వ్యాపించి ఉంది, ఏమి లేదు అంటే ప్రారంభం లేదు, సమయం లేదు. అప్పుడు టైం, ఈశ్వరుడు అంటే దానికి మనం పెట్టుకున్న పేరు శివ అంటే శుభాలను ఇచ్చేవాడు, కళ్యాణకారకుడు, కళ్యాణం, ఇదంతా ఎనర్జీయే. ఆయనకంటూ ఆయన ఇలాగే ఉంటాడు, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, పులిచర్మం ధరించి ఉంటాడు, రూపం లేదు అని మీరు అంటున్నారు. నిరాకార రూపం అయింది. నేను అడిగిన దానికి ఏంటంటే మనిషి ఉపవాసం ఉండడం అనేది దేవుడి దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ అంటున్నా నేను. ఇప్పుడు స్వార్థంతో ఆలోచించిన నీకు మంచి జరగడం కోసం నీలో ఉన్నటువంటి నీకు నువ్వు చేసుకునేటువంటి ఉపవాసం, నీ దగ్గర నువ్వు ఉండడం, అదొక ఇన్వెస్ట్మెంట్. ఎస్, అంతేనా? అంతే. అటువంటిప్పుడు ఇందాక ఉపవాసం ఉండడం వల్ల శక్తులు వస్తాయి, దేవుడి శక్తులు వస్తాయి, అది ఇదని చెప్పారు కదా. ఉపవాసం మళ్ళీ ఉపవాసం అంటే ఏంటని మీకు అడిగాను. అదే తినకుండా ఉండడం ఉపవాసం కాదండి. మరి అది దేవుని దగ్గర వ్యాపారం చేస్తున్నట్టే కదా. తినకుండా ఉండడం ఉపవాసం కాదు. ఉపవాసం అంటే సాత్విక ఆహారం తింటారండి, సాత్విక ఆహారం తిని కూడా దేవుడి దగ్గర కూర్చొని రోజు. అదే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, పుట్టేటప్పుడే మనిషి తనకి కావలసినవన్నీ కూడా పీనియల్ గ్లాండ్ లో పెట్టుకుని వచ్చాడు. 100% నేను దాన్ని ఏకీభవిస్తా. దాన్ని సాధన చేయడం ద్వారా బయటకు తీస్తున్నాడు, అన్ని నీలోనే ఉన్నాయి. నువ్వు సాధన చేస్తే అవి బయటకు వస్తాయి, చెయ్యకపోతే బద్ధకంగా ఉంటే నార్మల్గా ఉంటావు. ఓకే, అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు, భగవత్ శక్తి ఎక్కడ ఉంది, పీనియల్ గ్లాండ్ లో ఉంది. దాన్ని సాధన చేయడం కోసం బయటకు చూశారు కదా. మన వెజిటేబుల్ థెరపీ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ ఈరోజు ఈ బ్లాక్ మ్యాజిక్ మీద, ఆదివారం అమావాస్యల మీద భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద, భగవంతుడు ఉన్నాక డాక్టర్స్ ముహూర్తం పెట్టుకొని మరి సిజేరియన్ చేయించుకోవడాల వెనక కారణాలు ఇవన్నీ, అంటే మనిషి డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ మనం చూస్తున్నట్టు సైన్స్ ఒక సైడ్ డెవలప్ అవుతుంటే మనిషి బద్ధకంగా తయారవుతూ మనిషి తనకు తాను ఇలా బతుకుతున్నాడు అని చెప్పకనే చెప్పిన విక్రమాదిత్య గారు ఈరోజు మనకు ఎన్నో వివరాలు వివరించడం జరిగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ విక్రమాదిత్యాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమం చేస్తాం. సైనింగ్ ఆఫ్.